आइए बाइबल पढ़ते हैं। రండి మనం బైబిల్ చదువుకుందాం. और आज सुबह के समय ఈ రోజు ఉదయకాల సమయంలో प्रभु का अनुग्रह से मैं आपको ले जाना चाहता हूँ पहला कोरिन्थियन 14 अध्याय उसका 12 वचन। దేవుడి కృప బట్టి మీకు వాక్యంలో తీసుకుని వెళ్ళాలనుకుంటాను. మొదటి కొరింథీ 14 అధ్యాయం 12వ వచనం. फर्स्ट कोरिन्थियन चैप्टर 14 वर्स 12। మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మరి 14వ అధ్యాయము మరియు 12వ వచనం. Even so, ye for as much ye are zealous of spiritual gift, seek that ye may excel to the edifying of the church. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి కలవారు గనుక సంఘములకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయుడి. प्रभु इस पढ़े गए वचन को आशीष दे। దేవుడు చదవబడిన వాక్యానికి దీవించును గాక. हम लोग बैठ सकते हैं। మీరందరూ కూర్చోనొచ్చు. प्रभु यीशु मसीह के नाम से आप सबको हमारा प्रेमी सलाम। ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రేమతో మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాం. आप सब लोग मेरे लिए नए चेहरे हैं మీరందరూ నాకైతే కొత్త ముఖాలుగా కనిపిస్తున్నారు. कि इस इलाके में मैं पहली बार आया हूँ। ఈ యొక్క ప్రాంతానికి నేను మొదటిసారిగా వచ్చా. इसके पहले कई वर्षों के पहले, దీని ముందు ఎన్నో సంవత్సరాలకు ముందు, शायद 20 साल पहले, ఒకవేళ 20 సంవత్సరాలు అయి ఉండొచ్చు, एलूरू करके गाँव है, ఏలూరు దగ్గర ఒక ఊరుకి वहाँ मैं 2 दिन की मीटिंग के लिए आया था। అక్కడ 2 రోజుల మీటింగ్ కొరకు నేను వచ్చి ఉన్నాను. उसके बाद मैं कभी आंध्रा की तरफ आया नहीं। ఆ తర్వాత నేను ఎప్పుడు ఆంధ్ర వైపు రాలేదు. और आज हमारे जो भाई है इन्होंने यूट्यूब के माध्यम से ఈ సహోదరుడు సద్గుణరావు గారు యూట్యూబ్ ద్వారా मुझे कांटेक्ट किया నాకు కాంటాక్ట్ చేసి ఉన్నారు. और मुझे इनविटेशन दिया इस गांव के लिए। నాకు ఇక్కడికి పిలవటం అనేది జరిగింది. इसीलिए ये आप सब लोग के लिए मैं नया हूँ, అందుకే మీ అందరి కొరకు నేను కొత్తవాడిగా ఉన్నాను. लेकिन प्रभु की कृपा से हम नॉर्थ साइड में बहुत सेवा करते हैं। नॉर्थ साइड దేవుడి కృప బట్టి మేము ఉత్తర దిక్కున, భారతదేశం ఉత్తర దిక్కున ఎక్కువగా సేవ చేస్తూ ఉంటాం. गुजरात, दिल्ली, पंजाब इन इलाकों में बहुत सेवा। గుజరాత్, ఢిల్లీ, పంజాబ్ ఆ ఏరియాలో మేము సేవ చేస్తూ ఉంటాం. साउथ की तरफ में मैं कभी आया नहीं। ఈ సౌత్ వైపు మేము ఎప్పుడు కూడా దక్షిణం వైపు మేము రాలేదు. पहला प्रॉब्लम भाषा का, సమస్య ఏంటంటే భాష యొక్క సమస్య. इसलिए साउथ की तरफ आके संदेश नहीं दे सकते। ఎందుకంటే భాష కారణాన్ని బట్టి మేము ఈ యొక్క దక్షిణ వైపు భారతదేశం వైపు వచ్చి మేము వాక్యానికి ఇవ్వలేము. वैसा मैं हूँ साउथ का ही, నేను ఇటువైపు వాడినే, ఈ ఉత్తర దక్షిణ దేశం వాడినే. तमिलनाडु से हूँ, నేను తమిళనాడు మనిషినే. लेकिन हमारा जन्म सब बॉम्बे में हो गया। కానీ నా జన్మ అనేది బొంబాయిలో జరిగింది. तो पढ़ा लिखना सब बॉम्बे में रह गया। మరి చదవటము మరియు అక్కడ పుట్టడం అనేది అన్ని అక్కడే జరిగాయి. और प्रभु बॉम्बे उस इलाके के अंदर पिछले 40 साल से अपने सेवा में इस्तेमाल कर रहा है। ముంబైలో నాకు ఇప్పుడు 40 సంవత్సరాలు బట్టి దేవుడు ఆ యొక్క ప్రాంతాల్లో సేవకు పిలిచి ఉన్నాడు. సేవ చేస్తున్నాం. इस अंतिम दिनों के संदेश को लेकर खड़े हुए हैं। ఈ చివరి కాలపు వర్తమానాన్ని పట్టుకొని మేము అక్కడ నిలిచి ఉన్నాం. सच्चाई को प्रचार कर रहे हैं సత్యాన్ని మేము ప్రకటన చేస్తూ ఉన్నాం. और हम किसी के पक्षपात नहीं करते। మేము ఎవరికి పక్షపాతం మేము చూపించము. हमारे ऊपर कोई बॉस नहीं है। మా పైన ఎవరు బాస్ లేరు. प्रभु यीशु मसीह हमारा बॉस है। మా ప్రభువైన యేసుక్రీస్తే మా బాస్, మా యొక్క యజమానుడు. स्वतंत्र रूप से प्रभु का कार्य हो रहा है। మేము స్వతంత్ర రీతిలో మేము పరిచర్యను చేస్తూ ఉన్నాం. मैं खुद 2 चर्च चलाता हूँ। నేను స్వయంగా 2 సంఘాలని एक నడిపిస్తున్నాను. चर्च मुंबई में सवेरे चलाता हूँ నేను ఉదయకాల సమయంలో ముంబైలో నేను ఒక సంఘం और నడిపిస్తాను. 150 किलोमीटर के बाद पुणे में मैं शाम का चर्च चलाता हूँ। పూనా అనేది 150 కిలోమీటర్ దూరంలో అక్కడ ఒక సంఘం ఉంది. ये 2 चर्च मैं पर्सनली चलाता हूँ। నేను ఈ 2 సంఘాలు నడిపిస్తున్నాను. बाकी सभी जगहों के अंदर पास्टर लोग हैं। ఆ తర్వాత మిగతా ప్రాంతాల్లో అందరూ పాస్టర్ గారు ఉన్నారు. मैं भाई से बात कर रहा था, నేను ఆ సహోదరుడితో మాట్లాడుతున్నప్పుడు सवेरे का क्राउड और शाम के क्राउड में क्या डिफरेंस होगा। నేను ఉదయకాల గుంపుకిని కూడికిను మరి సాయంకాలపు కూడికి ఏంటి ప్రత్యేకత ఏంటని అడిగాడు. उन्होंने बोला कि सवेरे चर्च के लोग रहेंगे ఉదయాన్నే కేవలం మా సంఘస్థులే ఉంటారు, और शाम को मिक्स क्राउड होगा। సాయంత్రం పూట అందరూ చుట్టుపక్కల ఉన్న సంఘాలన్నీ కూడా వచ్చి आज కూడతాయి. सुबह मैं आपके साथ चर्च के ऊपर बात करूंगा। నేను ఇప్పుడు ఈ సంఘం పట్లే నేను మాట్లాడాలనుకుంటున్నా. प्रभु का धन्यवाद कर। దేవుడి నామానికి మహిమ కలుగును. हालेलुया। హల్లెలూయా. हम थोड़े हैं, थोड़े लोग हैं, మనం కొద్ది మందే ఉన్నాం, लेकिन पूरा स्वर्ग हमारे साथ है। కానీ పరలోకం అంతా మనతో నిలబడి ఉన్నది. हालेलुया। హల్లెలూయా. और हमारे बीच में 2 बहनें भी है। మా మధ్యలో కొద్ది మంది సహోదరులు ఉన్నారు. कहाँ पर बैठे?
ఎక్కడ కూర్చున్నారు? खड़े रहिए। నిలబడండి. ये लोग छत्तीसगढ़ से आए हैं, వీళ్ళు ఛత్తీస్గఢ్ నుండి వచ్చి ఉన్నారు. खाली बपतिस्मा लेने के लिए आए हैं। బాప్తిసం తీసుకోవడానికి వచ్చారు వీళ్ళు. ये भी वीडियो में मैसेज सुने వీళ్ళు కూడా వీడియోలోనే వర్తమానాలు విన్నారు. और वो बपतिस्मा लेने को यहाँ पहुँच गए। బాప్తిసం తీసుకోవడానికి ఇక్కడికి వచ్చి आज ఉన్నారు. उनको बपतिस्मा देके हम लोग उनको रवाना करेंगे। నిజంగా ఈ రోజు బాప్తిసం ఇచ్చి వాళ్ళకి ఇక్కడ నుండి పంపిస్తాం. बैठ सकते हैं। మీరు కూర్చొనొచ్చు. बाइबल कहती है, బైబిల్ చెప్తూ ఉంది, even as much ye are jealous of the spiritual gift, आत्मिक वरदानों के लिए जैसे तुम जलन रखते हो, जी वैसे ही कलीसिया के लिए भी उन्नति में बढ़ते जाओ। ఆమేన్. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి కలిగి ఎలాగైతే ఉంటారో గనుక సంగమునకు క్షమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయుడి. खुदावन इस पढ़े गए वचन को आशीष दे। దేవుడి చదవబడిన వాక్యానికి దీవించును గాక. सबसे पहले जो शब्द चर्च है, ఏదైతే మొట్టమొదటిగా ఈ యొక్క శబ్దం ఉందో సంఘం అనేది ग्रीक भाषा में एक्लीसिया कहते हैं। గ్రీక్ భాషలో ఎట్లీజియా అంటారు. एक्लीसिया का मतलब बिल्डिंग नहीं, ఎట్లీజియా అంటే ఒక ఏదో భవనము కాదు, बुलाए हुए लोग। పిలువబడిన వారు. चर्च का मतलब बिल्डिंग नहीं, సంఘం అంటే ఏదో ఒక చర్చి, ఒక గోడలు కావు. लेकिन जिनको प्रभु ने बुलाया, ఎవరినైతే దేవుడు పిలిచాడో, जो प्रभु के मार्ग में चल रहे हैं, ఎవరైతే దేవుని మార్గంలో నడుస్తున్నారు, उनको बाइबल चर्च बोलती है। దానినే బైబిల్ సంఘం అని పిలుస్తుంది. क्योंकि वचन कहता है, ఎందుకంటే వాక్యం ఇలా जब తెలియజేస్తుంది. जंगल में थे, ఎప్పుడైతే వాళ్ళు అరణ్యంలో ఉన్నారో, प्रेरितों के किताब అపొస్తలుల కార్యములు 7 अध्याय 7వ అధ్యాయము उसका 38 वचन 38వ వచనంలో 37 38 అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 38 जंगल में परमेश्वर ने उन लोगों से बात किया। నువ్వు నిన్ను ఐగుప్తుని చంపినట్లు అరణ్యములో దేవుడు వారితో మాట్లాడి ఉన్నాడు. हाँ, जंगल में ఆ అరణ్యములో వారితో మాట్లాడి ఉన్నాడు. चर्च, సంఘము. आपका भाषा में चर्च है नहीं, क्या है? इसमें लिखा है అరణ్యములో సంఘమునందు ఉండి సంఘము. సంఘం मतलब चर्च लिखा है. जंगल में అరణ్యములో అరణ్యము. कांग्रेगेशन लिखा होगा, जी इंग्लिश में लिखा है चर्च। इंग्लिश లో రాయబడింది సంఘము. అరణ్యములో సంఘమునందు ఉండి. तो जंगल में चर्च नहीं था, ఆ అరణ్యములో సంఘం గట్ట ఉండేది కాదు. लेकिन जो लोग मिस्र से निकले थे उनको बाइबल बोलता है संगति। నిజం చెప్పాలంటే అడవిలో ఏ బిల్డింగ్లు గట్ట లేవు. सो जंगल में ఏదైతే प्रभु चर्च से बात किया। నిజంగా అరణ్యంలో దేవుడు సంఘముతో మాట్లాడాడు. आज हम लोग चर्च किसको समझते हैं? మనం ఈ రోజుల్లో సంఘం అంటే దేన్ని మనం बहुत భావిస్తుంటాం? ऊंचा टावर बनाया होगा, పెద్ద పొడవాటి బిల్డింగ్ కట్టిన దానికి उसके आमने सामने आने जाने वाले चर्च को देख के नमन करेंगे, దాని ముందు నుండి వెళ్ళిపోయేవారు దానికి నమస్కరించేవారు. सोचते हैं कि ये चर्च है। ఇదే సంఘము, చర్చ్ అంటుంటారు. फिर आज चर्च को भिन्न भिन्न नाम दिया गया है। కానీ ఈ రోజు సంఘములో వేరే వేరే పేరు పెట్టబడింది. चर्च अभी बैप्टिस्ट चर्च बन गया, मेथोडिस्ट चर्च बन गया, पेंटिकोस्टल चर्च बन गया। ఇప్పుడు సంఘాలను బాప్టిస్ట్ చర్చ్, మెథడిస్ట్ చర్చ్, మరి మిగతా సంఘాలు తయారు చేయబడ్డాయి. बाइबल में चर्च को कोई नाम नहीं है। బైబిల్లో సంఘానికి ఏ పేరు లేదు. जो गांव में चर्च था वो गांव का नाम, वो चर्च का नाम है। నిజంగా ఏ ఊర్లో అయితే సంఘం ఉందో ఆ ఊరు పేరు పెట్టి ఆ సంఘాన్ని పిలిచారు. आप पढ़ सकते हैं आपके बाइबल में, ఎస్, మీరు చదవచ్చు మీ యొక్క బైబిల్లో. इफिसियस का चर्च, ఎఫెసీ సంఘము, रोमन का चर्च, రోమా సంఘము, फिलिपियो का चर्च, ఫిలిప్పీల సంఘము, थिस्सलुनीकियों का चर्च। తెస్సలోనికే సంఘం. चर्च को नाम किधर है? మరి సంఘం యొక్క పేరు ఎక్కడ? हमने नाम दिया चर्च को, మనం పెట్టుకున్నాం పేరు, लेकिन चर्च को बाइबल में कोई नाम नहीं दिया गया। కానీ సంఘానికి బైబిల్లో ఏ పేరు లేదు. जो जगह में चर्च थी, ఏ స్థలములో అయితే సంఘం ఉండేదో उस गांव के नाम से वो चर्च जाना जाता ఆ था। ఊరు పేరు బట్టే ఆ సంఘం अगर గుర్తించబడుతుంది. ये गांव में चर्च है, ఒకవేళ ఈ ఊరిలో సంఘం ఉంటే ये गांव का नाम क्या है? ఈ ఊరి పేరు ఏంటి? ఈ ఊరి పేరు ఏం పేరు? సుందరపల్లి. सुंदरपल्ली। జీ, सुंदरपल्ली का चर्च, సుందరపల్లి యొక్క సంఘం. ऐसे ही चर्च का नाम होगा। అలాగా సంఘం పేరు ఉండేది. दूसरा नाम चर्च को नहीं मिला। వేరే పేరు లేదు సంఘానికి. सो बाइबल में जितना चर्च है, ఈ బైబిల్లో ఎన్ని సంఘాలు అయితే उन ఉన్నాయి जगहों का नाम से जाना जाता है। ఆ ఊరు పేరు బట్టి గుర్తించబడ్డాయి. आज चर्च का नाम ఈ రోజు సంఘాల యొక్క పేరు हमने भिन्न भिन्न नाम चुन लिया है। వేరే వేరే పేర్లు ఎంచుకుని ఉన్నాం. फर्स्ट बॉर्न चर्च, మొదటి జన్మ యొక్క సంఘం, रॉक क्राइस्ट चर्च। అది దేవుని యొక్క రాయి సంఘం అని. हमारे बॉम्बे में एक चर्च है, మన బొంబాయిలో ఒక సంఘం ఉంది, हेवेंस गेट चर्च। హెవెన్ అంటే పరలోకపు గేటు యొక్క సంఘం అని. वो गेट का पूरा ठेका वो ले लिया।
నిజంగా ఆ గేట్ యొక్క ఆ మొత్తం ఠీకాదారు అంతా మొత్తం తీసుకున్నారు. ऐसा अलग अलग नाम दिया है. వాళ్ళు వేరే వేరే అలా పేర్లు పెట్టుకున్నారు. चर्च సంఘము मतलब बुलाए हुए लोग. సంఘం అనగా పిలువబడిన వారు. आज इस पंडाल के अंदर जो बैठे हैं ఇక్కడ ఏదైతే టెంటల క్రింద కూర్చొని ఉన్నారు वही चर्च है. అదే సంఘమై ఉన్నది. बिल्डिंग चर्च नहीं है. బిల్డింగ్ మాత్రం సంఘం కాదు. आप और हम चर्च बनते हैं. మీరు నేను కలిపితే సంఘం అవునారు. प्रभु बिल्डिंग में नहीं आता है. దేవుడు గోడల మధ్యలోకి రాడు. प्रभु हमारे हृदय में आता है. దేవుడు మన హృదయంలోకి వస్తాడు. ये प्रभु का मंदिर है. ఇదే దేవుని యొక్క जब దేవాలయం. ये मंदिर इकट्ठे होते हैं మనం దేవాలయం అంతా ఒక్కటి तभी సమకూర్చబడుతున్నాం. बाइबल उसको चर्च बोलता है. దానినే దేవుడు సంఘం అని పిలుస్తున్నాడు. आप जिधर भी जमा हो जाओ. మీరు ఎక్కడ కూడుకున్నా సరే. अभी हम लोग ग्राउंड में बैठे हैं. మనం ఇక్కడ గ్రౌండ్ లో కూర్చున్నాం. ఇప్పుడు आप మైదానంలో खेती में बैठो. మనం పొలంలో కూర్చున్నా आप సరే. घर में बैठो. మీరు ఇంట్లో కూర్చున్నా, आप जिधर बैठोगे మీరు ఎక్కడ కూర్చున్నా वो चर्च बन जाता है. అది సంఘం అవుతుంది बोलो हालेलुया. అని చెప్పండి. హల్లెలూయా. आज सुबह हम चर्च के ऊपर बात ఈ करेंगे. రోజు సంఘం పైన మనం మాట్లాడదాం. चर्च को आज बहुत लोगों ने गलत समझ लिया. సంఘం అంటే చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు. मेरा चर्च, నా సంఘం, उसका चर्च, ఆయన సంఘం, इसका चर्च, ఈయన సంఘం. मेरा चर्च छोड़ के गया, నా సంఘం వదిలేసి వెళ్ళిపోయాడు అంట. उसका चर्च वाला मेरे चर्च में आया, ఆయన సంఘం విడిచిపెట్టి నా సంఘానికి तो వచ్చాడు. मेरा चर्च से मेंबर चुराया. నా సంఘం నుండి సభ్యులని నువ్వు దొంగతనం చేశావు. चर्च किसी का बाप का नहीं है. సంఘం అనేది ఎవరిది, ఏ चर्च తండ్రిది प्रभु కాదు. यीशु मसीह का है. కేవలం ప్రభువైన యేసుక్రీస్తుది. उसने लहू देकर खरीदा. ఆయనే రక్తం ఇచ్చి కొన్నాడు. हम लोग ठेकेदार बन गए. దానికి మనం ఏమో యజమానులు అయిపోయాం. हम लोग आज सर्वेंट होना चाहिए था. మనం కేవలం దానికి సేవకులై ఉండాలి. प्रभु का सेवक होना चाहिए మనం था. దేవుడి యొక్క సేవకులై ఉండాలి. लेकिन हम लोग बॉस बन के बैठे. మనం దాని మీద బాసులు అయిపోయాం. मेरा चर्च है. నా సంఘము, मेरा चर्च. నా సంఘం. लहू यीशु ने दिया. రక్తం అయితే దేవుడు యేసుక్రీస్తు लेकिन अब ఇచ్చాడు. मेरा चर्च है. ఇప్పుడు నా సంఘం అంటున్నారు. मेरा चर्च हम बोल ही नहीं सकते. మనము మన సంఘం అని పిలవలేము. प्रभु यीशु मसीह ने बोला యేసుక్రీస్తు అన్నాడు ఆయన मत्ती 16:18 में, మత్తయి సువార్త 6:16. मेरा चर्च मैं बांधूंगा. నా సంఘాన్ని నేను నిర్మిస్తాను. मैं मेरा चर्च बांधूंगा. నా సంఘాన్ని నేను फिर నిర్మిస్తాను. आप और हम कौन होते बोलने మరి वाला? నువ్వు నేను ఏమవుతాం ఈ చెప్పడానికి? मेरा चर्च. నా సంఘం. एक बार एक पास्टर आए थे, ఒకసారి ఒక పాస్టర్ గారు వచ్చారు. बोले मेरा कुछ मेंबर लोग मेरे को छोड़ के चले गए. కొంతమంది నా సభ్యులు నన్ను విడిచి వెళ్ళిపోయారు అన్నారు. मेरा चर्च छोड़ के चले నా गए. సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అన్నారు. मैंने बोला गूगल में डालो. నేను అన్నాను గూగుల్లో చెక్కించాయి. मेरा कुछ बकरी खो गया है, నా గొర్రెలు కొన్ని తప్పిపోయానని చెప్పు. जिसको मिलेगा तो लेके आके दो वापस. ఎవరికైనా దొరికితే తీసుకురండి అని పెట్టు గూగుల్లో అని ये చెప్పి. बकरी लोग है चर्च के, వాళ్ళు మేకలై ఉన్నారు సంఘానికి. वो खो जाते हैं. వాళ్ళు తప్పిపోతుంటారు. मेंढरू खोएगा नहीं. ఇప్పుడు గొర్రెలు తప్పిపోవు. बकरी चर्च को छोड़ के जाएगा. అరే మేకలు మాత్రం వెళ్ళిపోతాయి. नोआ ने कौवा भेजा, నోహావు కాకిని విడిచిపెట్టాడు, वापस नहीं आया. తిరిగి రాలేదు. అది कबूतर भेजा, పావురాన్ని విడిచిపెట్టాడు, वापस आया. वो తిరిగి వచ్చింది. అది चर्च कौन छोड़ के जाता है? సంఘాన్ని విడిచిపెట్టి उन दिनों के अंदर चर्च के डिस्क्रिप्शन क्या है? ఆ సంఘంలో ఉన్న ఆ యొక్క సంఘ క్రమము పద్ధతి ఏంటి? इफिसुस के लोग ఎఫెసీలో ఉన్న వాళ్ళు फिलिप्पी में नहीं जा सकते, ఫిలిప్పీల దగ్గరికి వెళ్ళలేరు. इसीलिए वो लोग इफिसुस का चर्च बोला गया. అందుకే ఎఫెసీ సంఘం అని పిలువబడ్డారు. फिलिपियों के रहने वाले ఫిలిప్పీలో ఉన్న వాళ్ళు इफिसुस में नहीं आते. ఎఫెసీకి వచ్చే వాళ్ళు కాదు. इसके लिए वो चर्च का नाम था फिलिप करास की चर्च. అందుకే ఆ సంఘానికి ఫిలిప్పీ సంఘం అని పిలువబడింది. लेकिन आज एक ही इफिसुस में కానీ ఈ రోజు ఒకే ఎఫెసీలో 2-2 किलोमीटर में 2 కిలోమీటర్ల దగ్గరలో चर्च बना है. ఒక్కొక్క సంఘము నిర్మించుకున్నారు. और ये मेरा चर्च, ఇది నా సంఘం అని, ये तेरा चर्च, ఇది నీ సంఘం అని. ऐसे हम लोग चर्च के लिए लड़ रहे हैं. అలాగా సంఘం కొరకు పోరాడుతున్నాం మనం. चर्च प्रभु यीशु ने अपने लहू से खरीदा है. దేవుడు సంఘాన్ని తన రక్తము చేత కొన్నాడు. चर्च किसी का खुद का हो ही नहीं सकता. ఏ సంఘము ఎవరిది సొంతది కానే కాదు. बिल्डिंग तुम्हारा होगा, బిల్డింగ్ మాత్రం నీదా ఉండొచ్చు. तुमने बिल्डिंग बनाया होगा, నువ్వు ఆ బిల్డింగ్ కట్టొచ్చు. लेकिन चर्च बिल्डिंग नहीं बना. కానీ సంఘం అనేది బిల్డింగ్ కాదు. चर्च प्रभु बनाता है. సంఘము దేవుడు కడతాడు. बाइबल बोलता है, బైబిల్ చెప్తుంది. Acts chapter 2 verse 47, అపోస్తల కార్యములు 2:47 వచనంలో जो उद्धार पाते थे ఎవరైతే రక్షించబడుతూ ఉండేవారో प्रभु उनको प्रतिदिन कलीसिया में मिला देता था. దేవుడు ప్రతిరోజు సంఘములో వారికి చేరుస్తూ ఉండేవాడు. हालेलुया. హల్లెలూయా చెప్పండి. चर्च में कौन लाते लोगों को? సంఘానికి లోపలికి జనాలకి ఎవరు प्रभु लाता తీసుకొస్తారు? है. దేవుడు. हम लोग क्या बोलेंगे? మనం ఏమంటాం? उसको मैंने लाया, నేనే తీసుకొచ్చాను ఆయనకి, इसको मैंने लाया, నేను ఆయనకి తీసుకొచ్చా, वो उसने लाया. ఆయన తీసుకొచ్చాడు. ये मेरा मेंबर है. ఇది నా నంబర్ అయి ఉన్నారు.
प्रभु लाता है, దేవుడు తీసుకొని వస్తాడు. प्रभु चर्च में लाता है, దేవుడు వాక్యంలోకి తీసుకొస్తాడు. समाचार का वस्त्र दो मुकाम है, సువార్తలో రెండు बाहर निकलो, బయటికి రావటం, अंदर आ जाओ, లోపలికి ప్రవేశించు. बाहर निकलो, బయటికి రావటం, दुनिया से निकलो, లోకము నుండి బయటికి రండి. गुलामी से निकलो, బానిసత్వము నుండి రండి. पाप में से निकलो, పాపము నుండి బయటికి రండి. यीशु में आ जाओ, యేసు లోపలికి వచ్చాడు. बाहर निकलना है బయటికి రావాలి, और अंदर प्रवेश करना है। లోపలికి ప్రవేశించాలి. अगर बाहर निकले ఒకవేళ బయటికి और వచ్చినట్లయితే अंदर नहीं आए లోపలికి రాకపోయినాడు, तो అలా कहाँ खड़े तुम? మీరు ఎక్కడ నిలబడ్డావు? बॉर्डर लाइन क्रिश्चियन, బోర్డర్ అంటే బోర్డర్ లో నువ్వు నిలబడి ఉన్న वो క్రైస్తవుడు. अंदर भी नहीं आया లోపలికి రాలేదు, और बाहर भी निकल गया। బయటికి కూడా ఇచ్చేసాడు ఆయన. मैं बॉम्बे से निकला నేను బొంబాయి నుండి బయటకు వచ్చా. और मैं अगर समझो इधर नहीं पहुंचता ఒకవేళ నేను ఇక్కడికి రాని ఎడల और मैं राजमुंड्री में बैठा, నేను రాజమండ్రిలోనే కూర్చొని అనుకో, मैं निकला, నేనైతే బయటకు వచ్చా, जगह में पहुंचा नहीं, కానీ స్థలంలోకి నేను రాలే. क्या फायदा? ఏం లాభం? मैं निकला है, నేనైతే వచ్చాను బయటికి. पहुंचना है। అయితే చేరాలి అక్కడికి. आप निकले बाहर, మీరు బయటకు వచ్చినట్లయితే रैप्चर में जाना है। ఎత్తబాటులోకి వెళ్ళాలి. మీరు बीच में मेंबर बन के कोई फायदा नहीं, మధ్యలో నంబర్ అయిపోయి కూర్చుంటే ఏం ప్రయోజనం లేదు. आप प्रभु का दुल्हन बनना है, నువ్వు దేవుని యొక్క వధువై ఉండాలి. प्रभु के आने में भागी होना है। నిజంగా ఆయన యొక్క రాకడలో నువ్వు భాగస్థుడా ఉండాలి. ब्रदर ब्रैनम कहते हैं, మరి బెనం గారు చెప్తున్నారు, मेरी मिनिस्ट्री में నా పరిచర్యలో अगर 2 लोग भी रैप्चर में जाएगा, ఒకవేళ ఇద్దరే ఎత్తబాటులోకి వెళ్ళినట్లయితే मेरा काम हो गया। నా పని అయిపోయింది. प्रेज द लॉर्ड। ప్రైజ్ ద లార్డ్. हम लोग फिर 20, 50, 100 लोग को किधर लेके जाएगा? అయితే మనం 20, 100 మందికి ఎక్కడికి తీసుకెళ్తాం? मेरा चर्च बड़ा चर्च है, నా సంఘం పెద్ద సంఘము, मेरा चर्च उससे बड़ा चर्च है। నా సంఘం ఆయన కన్నా పెద్ద సంఘం అని. हमारा साउथ में, నా యొక్క ఉత్తర భారతదేశంలో, तमिलनाडु में, మా దక్షిణ భారతదేశంలో, మా తమిళనాడులో जब भी एक गांव का चर्च बनता है, ఏ ఊర్లోనైతే సంఘం కడతారు, చర్చి కడతారు, उसका टावर समझो 30 फुट का रहेगा, దాని యొక్క ముందు స్తంభము 30 అడుగులు ఉంటది. बाजू का गांव का चर्च का टावर 40 फुट का बनाएगा, పక్కనే ఉన్న ఊరు దగ్గర 40 అడుగులు కడతారు వెంటనే. उससे मेरा चर्च बड़ा है। ఎందుకంటే ఆయన సంఘం కన్నా సంఘం పెద్దది. टावर ऊपर करना जरूरी है, కేవలం ఆ టవర్ పెద్ద పైకి లేపడం అవసరమే. क्योंकि मेरा उससे बड़ा है बताने का है। ఎందుకు కేవలము ఆయన సంఘం కన్నా అది పెద్దదని చెప్పడం. कोई भी आदमी छोटा बनना नहीं चाहता, ఎవరు చిన్నదిగా ఉండాలని ఇష్టపడరు. सबको मेरा बड़ा है बोलना है। అందరికి నాది పెద్దదని చెప్పుకోవడానికి मुझे ज्यादा मालूम है, నాకు అంతా బాగా తెలుసు అని मैं చెప్పడం. बहुत रेवलेशन जानता हूँ। నాకు బాగా ప్రత్యక్షత నాకు తెలుసు అని. कभी भी मैं रहता है। ఎప్పుడు నేను నేను నేననే ఉంటది. हालेलुया। హల్లెలూయా. आपको मालूम है बकरी మీకు తెలుసా మేకలు पूरा जीवन मैं बोलता है, मैं। జీవితాంతం మే మే అని తిరుగుతుంటది. అది जब उसको कत्ल होता है, ఎప్పుడైతే దానికి బలిస్తారో, उसका चमड़ा डमरू में लगता है, ఎప్పుడైతే దాని చర్మము డప్పుని तभी కడతారు, तू बोलता అప్పుడు है। తూ తూ అని కొడతది. అది సౌండ్ ఇస్తుంది. उसका पहला मैं। దానికి ముందు నేను 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 అంటుంటది. तो जो मैं बोलने वाला, ఆ నేను నేను అనే ఆ యొక్క దాన్ని एक दिन उसका खाल उतरने वाला। ఒక రోజు దాని చర్మం తీసేస్తారు. सब कुछ प्रभु का है। సమస్తము దేవునిది. बाइबल कहती है, బైబిల్ చెప్తుంది, पहला पत्रस 2:5 में, మొదటి పేతురు 2:5లో, మొదటి పేతురు 2:5 తీసి చదవండి, తొందర స్పీడ్ తీయాల. 1 Peter 2:5। యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. तुम जीवित पत्थर हो, మీరు సజీవమైన రాళ్ళుగా, लिविंग स्टोन। మీరు సజీవమైన రాళ్ళు. जब एक बिल्डिंग बनती है, ఎప్పుడైనా ఒక బిల్డింగ్ पत्थर కడుతున్నప్పుడు लगते हैं, पत्थर लगते हैं। దానికి కొన్ని రాళ్ళతో కడతారు. तो प्रभु जब ये अपना घर बनाता है, దేవుడు కూడా ఎప్పుడైతే తన మందిరాన్ని उसको भी కడతాడు, पत्थर लगते हैं। దానికి కూడా రాళ్ళు పెట్టబడతాయి. आप और हम जीवित पत्थर हैं। మనమే ఆ యొక్క సజీవమైన రాళ్ళు అయి हमें ఉన్నాం. लेकर प्रभु अपना घर बनाता है। మనల్ని పట్టుకునే తన యొక్క ఇంటిని కడతాడు దేవుడు. प्रभु यीशु मसीह खुद దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా कॉर्नर स्टोन है, ఆయనే మూలరాయి అయి ఉన్నాడు, वो कैप स्टोन है। ఆయనే తలరాయి అయి ఉన్నాడు. ये सब स्टोन प्रभु को बोला गया है। ఈ అన్ని రాళ్ళుగా ఆయనే పిలువబడ్డాడు. जिस पत्थर को राज मिस्त्रियों ने टुकराया, ఏ యొక్క
ఆ యొక్క రాయినే తిరస్కరించారు ఇశ్రాయేలు. उसी को परमेश्वर ने कोने का सिरा बना दिया. దానినే దేవుడు తలరాయిగా మార్చి ఉన్నాడు. प्रभु यीशु मसीह वो की स्टोन है ఆయనే ఆ తలరాయిగా పైన ఉన్న రాయి, जो दोनों पत्थर को लॉक करता है. ఆ రెండు రాళ్ళని అది లాక్ చేస్తుంది. वही कॉर्नर स्टोन है, అదే बुनियाद మూలరాయి ఆయనే, जिसके ऊपर बिल्डिंग बनता है. దానిపైన బిల్డింగ్ కట్టబడుతుంది. प्रभु ने कहा, దేవుడు చెప్పాడు Acts chapter 8 verse 3. అంటే అపొస్తలుల కార్యములు 8:33 వచనంలో, 3 वचन. 3వ వచనంలో సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచూ ఉండెను. सो बाइबल कहती है उन दिनों में कलीसिया के ऊपर उपद्रव आया. నిజంగా బైబిల్ చెప్తుంది ఆ రోజుల్లో సంఘం పట్ల చాలా ఒత్తిడి వచ్చింది. कलीसिया के ऊपर सताव आया. సంఘం మీదకి చాలా ఒత్తిడి వచ్చింది. उन दिनों में तोड़ने के लिए बिल्डिंग चर्च नहीं थी. ఆ రోజుల్లో బిల్డింగ్లు గట్ట పడగొట్టడానికి లేవు. विश्वासियों को मारते थे. విశ్వాసులకు చంపేవాళ్ళు. बाइबल बोलता है चर्च के ऊपर तकलीफ आया. బైబిల్ చెప్తుంది సంఘం పట్ల ఎంతో ఒత్తిడి వచ్చింది. बिल्डिंग नहीं था, బిల్డింగ్ కాదు అది, विश्वासी लोग थे. విశ్వాసులే. उनके సంఘం ऊपर तकलीफ आया. వారి మీదకి ఒత్తిడి लेकिन బాధలు बाइबल వచ్చాయి. बोलता है चर्च के ऊपर तकलीफ आया. బైబిల్ చెప్తుంది సంఘం పట్ల ఒత్తిడి వచ్చింది. बाइबल हमेशा आपको और हमको ही चर्च बोलता है. బైబిల్ ఎల్లవేళలా నిన్ను నన్నే సంఘం అని పిలిచింది. इसी में 12 अध्याय అదే 12వ అధ్యాయంలో उसका 5 वचन అపొస్తలుల पढ़िए. కార్యం 12:5. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచూ ఉండెను. The church prayed. సంఘము ప్రార్థన చేస్తుందట. जब पीटर जेल में था, పేతురు జైల్లో ఉండేటప్పుడు चर्च ने प्रार्थना किया. సంఘము ప్రార్థన చేసింది. बिल्डिंग प्रार्थना नहीं करता, ఆ బిల్డింగ్ ఎప్పుడు ప్రార్థన చేయదు, विश्वासी लोग प्रार्थना करते हैं. విశ్వాసులు ప్రార్థన చేస్తారు. चर्च ने प्रार्थना किया. సంఘము ప్రార్థన చేశారు. पहला कोरिन्थियों మొదటి కొరింథీయులకు రాసిన 3:9 में पढ़िए. 3:9లో చదవండి. फर्स्ट कोरिन्थियन మొదటి కొరింథీయులకు 3 chapter verse 9. 3వ అధ్యాయము 9వ వచనం. మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. ఆమేన్. You are the building of God. మీరే దేవుని గృహమై ఉన్నారు. तुम परमेश्वर के बिल्डिंग हो. మీరే దేవుని యొక్క గృహమై ఉన్నారు. हालेलुया. హల్లెలూయా. थोड़ा बड़ा कोई नहीं. పెద్దవాడు చిన్నవాడు ఎవరు లేరు. प्रभु में हम लोग चर्च के बिल्डिंग है. మనం దేవుళ్ళు, మనం అందరం దేవుని గృహమై जिधर ఉన్నాం. दो इकट्ठे होंगे उधर मैं हूँ. ఒకరు ఇద్దరు ఎక్కడైతే సమకూడి ఉన్నారో వారి మధ్యలో నేను ఉన్నాను అన్నాడు. उसने बोला 2 जन भी रहेगा तो भी मैं उधर हूँ. ఇద్దరున్నా వారి మధ్యలో నేను ఉన్నాను అన్నాడు ఆయన. क्योंकि चर्च जो है पत्थरों से नहीं बनाया जाता. సంఘం అనేది రాళ్ళతో కట్టబడవు కదా అని. चर्च विश्वासियों से बनाया जाता. సంఘం అనేది విశ్వాసుల ద్వారా కట్టబడుతుంది. बहुत सारे लोग हैं ఈ రోజు చాలా మంది विश्वासी नहीं है उनके पास. విశ్వాసులు లేరు వాళ్ళ దగ్గర. पास्टर बन गया, పాస్టర్లు అయిపోయారు. विश्वासी नहीं है విశ్వాసులు లేరు लेकिन पास्टर है. కానీ పాస్టర్ खाली नाम को ऊपर पास्टर लिखने का. కేవలం పేరుకు మాత్రమే పాస్టర్ అని రాయించుకోవడానికి. पास्टर है तो विश्वासी होना जरूरी పాస్టర్ है. ఉన్నాడంటే విశ్వాసులు ఉండాలి అక్కడ. अगर विश्वासी नहीं तो पास्टर नहीं बन सकता. ఒకవేళ విశ్వాసం లేకుండా అక్కడ పాస్టర్ గారు ఉండరు. पास्टर का मतलब है शेपर्ड. పాస్టర్ అంటే గొర్రెల కాపరి. बकरी नहीं, भेड़ नहीं तो शेपर्ड कैसा बनेगा? అరే గొర్రెలు మేకలు లేకపోతే ఆ కాపరి ఎలాగయ్యాడు ఆయన? शेपर्ड रहेगा तो भेड़ रहेगा तो शेपर्ड बनेगा. నిజంగా గొర్రెలు ఉంటేనే కాపరి ఉంటాడు అక్కడ. उसी तरीके से विश्वासी रहेगा तो पास्टर बनेगा. అలాగే విశ్వాసులు ఉంటేనే పాస్టర్ గారు ఉంటారు. फिर पास्टर का प्रभु ने बहुत सारी क्वालिफिकेशन दिया है. అప్పుడు పాస్టర్ గారికి ఎన్నో और క్వాలిఫికేషన్ सब ఇచ్చాడు. क्वालिफिकेशन जो है ఎన్ని క్వాలిఫికేషన్ ఉన్నాయంటే वचन के साथ में मेल खाना चाहिए. వాక్యముతో కలిసి ఉండాలి అది. एक पत्नी का पति हो, ఒక్క భార్య ఒక పత్ని उसके పురుషుడు बच्चे पर वो अधीनता रखता हो, తన పిల్లలు తన యొక్క స్వాధీనములో उसका చక్కగా परिवार उसके నడిపించగలగాలి. अधीनता में बात मानती हो, తన కుటుంబము తన మాట కింద ఉండి वो నడిపించబడాలి. सुनाम हो लोगों में. కాజీ? सुनाम अच्छा అచ్చా, आदमी. ఆ మంచి సాక్ష్యము ప్రజల్లో కలిగి ఉండాలి. वो पियकड़ ना हो, ఆయన త్రాగుబోతుగా वो ఉండకూడదు. झगड़ालू ना हो, ఆయన జగడములు చేసేవాడుగా ఉండకూడదు. झगड़ालू ना हो. ఆయన పోరాటాలు చేసేవాడుగా పోరాడేవాడుగా ऐसा ఉండకూడదు. पास्टर लोग को आज आप देखते हैं क्या? ఈ రోజు అలాంటి పాస్టర్ గారు మీరు చూస్తారండి. स्टेज में खड़ा रह के झगड़ा करते हैं. బలిపేట మీద నిలబడి వాళ్ళు గొడవ పెట్టుకుంటూ ఉంటారు. ये इसका हाथ में और तलवार और उसका हाथ में तलवार देगा, एक में को स्टेज में काटेंगे वो लोग. ఒకవేళ ఇతని చేతిలో కత్తిస్తే అవతలోడి చేతిలో కత్తిస్తే ఇద్దరు కొట్టుకొని చంపుకుంటారు ఇక్కడ. उसको बोलेगा वो गलत है, అతను అంటాడు ఈడు తప్పు, वो गलत है. వాడు తప్పు. कितना
कितना नफरत। ఎంత ద్వేషము. गलत है तो तुम सही बताओ। నిజంగా వాళ్ళది తప్పు అయితే నువ్వు నిజం సత్యం उसके చెప్పు. पास गलत है, तुम्हारा पास सही है ना। ఆయన దగ్గర తప్పు అంటే నీ దగ్గర నిజం ఉంది కదా. उसको गलत बोलने से अच्छा अपना सही बताओ। అదే ఆయన తప్పు అనే బదులు నువ్వు నిజమేదో నువ్వు చెప్పు. मैं सेवा में उतरने के पहला कंपनी में काम करता था, सेल्समैन का काम। అచ్చా, నేను సేవలోకి దిగక మునుపు నేను సేల్స్ మెన్స్ గా ఒక కంపెనీలో చేస్తూ ఉండేవాడిని. तो हमारा ये प्रोडक्ट है మాది యొక్క ప్రోడక్ట్ ఇది మేము తయారు చేసింది किनली। కిన్లీ. ये 20 रुपया बोतल। ఇది 20 రూపాయల బాటిల్. ఇది लोग आते జనులు వస్తారు, बोलते 20 रुपया। ఇది 20 రూపాయలు. वो दुकान में 15 रुपए में ఆ मिलता है। దుకాణంలో 15 రూపాయలు దొరుకుతుంది ఇది అంటారు. उधर जाके ले लो। నేను అంటాను అక్కడికి వెళ్ళి కొను అంటాను. मेरा प्रोडक्ट का यही भाव है, నా ప్రోడక్ట్ లో ఇదే क्योंकि ఇదే రేటు. मेरे पास क्वालिटी है। నా దగ్గర ఆ క్వాలిటీ ఉంది. मैं इसको बोलने की क्या जरूरत है। దానికి నేను చెప్పుకున్నంత అవసరం ఏంటి. वो फिल्टर नहीं करता, ఆయన ఫిల్టర్ చేయడు, उसका ऐसा लेबल नहीं है, దాన్ని ఆయన ఇలాంటి గుర్తు లేదు, उसका बोतल खराब है, ఆయన బాటిల్ మంచిది కాదు, वो बोतल को रिफाइन नहीं करता। ఆ బాటిల్ కి చక్కగా కడగడు. ये सब बोलने की क्या जरूरत है। ఇవన్నీ చెప్పినంత అవసరం ఏంటి. मेरा बोतल का कीमत इतना है, నా బాటిల్ యొక్క రేట్ ఇంత, पैसा दे के ले लो। నువ్వు డబ్బులు ఇచ్చి తీసుకో. आप दूसरे को बुराई करने की क्या जरूरत है। ఎదుటి వారికి నువ్వు తప్పుగా చెప్పడానికి అవసరం ఏంటి. अपना आइटम रखो सामने, నీ ఐటమ్ ఏదో నువ్వు పెట్టు, उसकी क्वालिटी क्या है रखो। నీ క్వాలిటీ నీ దగ్గర ఉన్న క్వాలిటీ ఏదో చూపించు. लोग निर्णय कर लेंगे, జనులు నిర్ణయిస్తారు దాన్ని, आप निर्णय करने की जरूरत नहीं। నువ్వు నిర్ణయించినంత అవసరం లేదు. लेकिन आज हमारे लोगों के अंदर కానీ మన ప్రజల మధ్యలో ఈ రోజు सबसे ज्यादा झगड़ा ఎక్కువగా గొడవలు ఎక్కడ ఉందంటే पेंटिकॉस्टल में नहीं है, పెంతుకో సంఘాల్లో లేవు, मेथोडिस्ट में नहीं है, మెథడిస్ట్ లో లేదు, और दूसरा कोई कलीसिया में नहीं है। మరి ఏ ఇతర సంఘాల్లో లేరు. दी पेंटिकॉस्टल, ది పెంటికోస్టల్ అని, यूनाइटेड पेंटिकॉस्टल, యునైటెడ్ పెంటికోస్టల్, इंडियन पेंटिकॉस्टल, ఇండియన్ పెంటికోస్టల్, सिलोन पेंटिकॉस्टल, సీలోన్ పెంటికోస్టల్, ये सब पेंटिकॉस्टल आपस में मिलेगा। ఆ పెంటికోస్టల్ అందరు కూడా కలిసి ఒకరికొకరు కలుసుకుంటారు. मेथोडिस्ट, మెథడిస్ట్, फ्री मेथोडिस्ट, ఫ్రీ మెథడిస్ట్, हिंदुस्तानी मेथोडिस्ट, హిందుస్థాన్ మెథడిస్ట్, ये सब लोग आपस में मिलेंगे। అవసరం వస్తే వాళ్ళు అందరూ కలిసే ఉంటారు. एंड टाइम वाला, ఎండ్ టైం మెసేజ్ ఉండాలి दूसरा మాత్రం. एंड टाइम वाले को नहीं मिलेगा, ఇంకొక ఎండ్ టైం మెసేజ్ వాళ్ళు కలవరు. वो मैसेज भी नहीं है बोलेगा, వాళ్ళు మెసేజ్లు కూడా ఉన్నారని చెప్పరు, वो बराबर नहीं है बोलेगा। వాళ్ళు కరెక్ట్ గా లేరు అని చెప్తారు. पेंटिकॉस्टल ऐसा नहीं बोलेगा, పెంతుకొస్తలు అలాగ అనరు. वो कोई भी रहो, ఎవరట అవనే वो जाके प्रेम दिखाएगा। వాళ్ళు ప్రేమ చూపిస్తారు. हालेलुया। హల్లెలూయా. एंड टाइम वाला ఎండ్ టైం వాళ్ళు प्रेम नहीं दिखाएगा, ప్రేమ చూపించరు, नफरत करेगा। ద్వేషిస్తుంటారు. सबसे ज्यादा అందరికంటే ఎక్కువగా झगड़ा గొడవలు एंड टाइम मैसेज में। ఎండ్ టైం మెసేజ్ లోనే ఉంది. आप मेरे साथ हैं, మీరు నాతో ఉన్నారా? बोलो हालेलुया। హల్లెలూయా చెప్పండి. मैं पंजाब में जाता हूँ, నేను పంజాబ్ లోకి వెళ్తుంటా. एक गांव है वहाँ पर, ఒక ఊరు ఉంది అక్కడ. एक ही गांव के अंदर ఒక్క ఊరిలోనే 5 एंड टाइम चर्च है। 5 ఎండ్ టైం సంఘాలు ఉన్నాయి. एक ही गांव के अंदर ఒక్క ఊరిలోనే 5 एंड टाइम चर्च है। 5 ఎండ్ టైం సంఘాలు ఉన్నాయి. पेंटिकॉस्टल एक है, పెంతుకోస్తు ఒకటే, रोमन कैथलिक एक है, రోమన్ క్యాథలిక్ ఒకటి ఉంది, साल्वेशन आर्मी एक है। సాల్విన్స్ ఆర్మీ అనే ఒక సంఘం ఉంది. लेकिन एंड टाइम का कितना चर्च है। కానీ ఎండ్ టైం సంఘాలు ఎన్ని ఉన్నాయి? सब एक ही नबी को मानते, అని అందరూ ఒకే ప్రవక్తను నమ్ముతారు. एक ही नबी का संदेश, ఒకే వర్తమాన నా यीशु का नाम का बपतिस्मा, యేసుక్రీస్తు నామములో బాప్తిసం, एक खुदा का संदेश। ఒక్క దేవుని యొక్క వర్తమానమే. प्रकटीकरण 10:7 प्रॉफिट है, నిజంగా ప్రకటన 10:7 ప్రవక్త అయి ఉన్నాడని. आपस में बातचीत नहीं है, మధ్యలో వాళ్ళ మధ్యలో మాటలు లేవు, झगड़ा है आपस में। గొడవలు వారి మధ్యలో. फिर कौन सा एक मैसेज की बात कर మరి रहे हैं। ఏ ఒక్క వర్తమానం గురించి మాట్లాడుతున్నాం? मैं कहता हूँ నేను అంటాను, हम दुनिया वालों के साथ बातचीत करते हैं, మనం లోకస్తులతో మనం మాట్లాడుతుంటాం, दुकान वाले से बात करते हैं, దుకాణాలతో మాట్లాడుతుంటాం, बस वाले से बात करते हैं, బస్సు వాళ్ళతో మాట్లాడుతుంటాం, ट्रेन में टीसी से बात करते हैं, ట్రైన్ లో టీసీతో जिधर మాట్లాడుతుంటాం, नौकरी करते हैं उधर बॉस से बात करते हैं। అక్కడ ఎక్కడైతే మనం పని చేస్తామో అక్కడ ఉన్న బాస్ తో మాట్లాడుతుంటాం. फिर एक सेवक से सेवक क्यों కానీ नहीं ఒక बात करते। సేవకుడితో ఒక సేవకుడు ఎందుకు మాట్లాడడం? पूरा दुनिया से बात करते, లోకమంతటితో మాట్లాడుతుంటాం. पास्टर से बात नहीं करता है, पास्टर से बात नहीं। పాస్టర్ గారితో మాట్లాడరు. हालेलुया। హల్లెలూయా. उसके पास भी मैसेज है। ఆయన దగ్గర వర్తమానం ఉంది. ये 3 दिन में ఈ 3 రోజుల్లో मैं सच्ची बोलने वाला हूँ। నిజం చెప్పాలనుకుంటున్నాను నేను. पास्टर दूसरा बुलाए ना बुलाए मेरे को उससे कोई मतलब పాస్టర్ గారు పిలిచినా పిలవకపోయినా నాకేం नहीं। ప్రాబ్లం लेकिन जो లేదు. सही है वो बोलना है। ఏదైతే నిజమో అది నేను చెప్పడం నా బాధ్యత. आप मेरे साथ हैं, మీరు నాతో ఉన్నారా? इसीलिए मैं लोगों को बोलता हूँ, అందుకే ప్రజలకు నేను చెప్తూ ఉంటాను, आप मुझे मत बताओ क्या प्रीचिंग करना है। మీరు నాకు చెప్పొద్దు ఏం బోధించాలనేది. प्रभु जो देगा वो मैं प्रीचिंग దేవుడు करूंगा ఏదైతే ఇస్తాడో అది నేను చెప్తాను, और मैं ప్రసంగిస్తాను. लोगों को तैयारी का प्रचार करूंगा।
జనులకు నేను సిద్ధపరిచే ये వర్తమానం मीटिंग చెప్తా. में आने से आप विश्वास में एक स्टेप आगे जाएंगे। ఈ మీటింగ్లకు వచ్చి మీ విశ్వాసంలో ఇంకొక స్టెప్ ఎదుగుతారు మీరు. मेरा इसका चर्च में उसका चर्च में जोड़ने का काम नहीं है। ఈ సంఘం నుండి ఆ సంఘం నేను కలిపే పని నాది आप కాదు. लोग को प्रभु यीशु के चर्च में जोड़ने का काम है। మీకు యేసుక్రీస్తుతో కలపడమే నా డ్యూటీ. उसका नाम ऊंचा होना चाहिए, ఆయన నామమే ఘనపరచబడాలి. क्योंकि उसने उद्धार दिया, ఆయనే రక్షించాడు కనుక, उसने आपको मेरे को खरीदा। ఆయనే మనల్ని నిన్ను నన్ను కొని ఉన్నాడు. हम गुलाम हैं, మనము బానిసలమై उसका ఉన్నాం. हाथ में दे दिया है। ఆయన చేతులకు మనం ఇచ్చి ఉన్నాం. पौल बोलता है, పౌలు గారు मैं అంటున్నారు, यीशु का गुलाम हूँ, నేను యేసుకు క్రీస్తుకు ఖైదీనై मैं ఉన్నాను. मेरा मर्जी से नहीं चल నా सकता। ఇష్ట ప్రకారం నేను నడవలేను. एक गुलाम का मतलब क्या है? ఒక ఖైదీ అంటే అర్థం ఏంటి? उसको टॉयलेट जाने के लिए भी पूछना पड़ता है, నిజంగా ఆయన టాయిలెట్ వెళ్ళడానికి కూడా అడగవలసి వస్తుంది. उसको बाथरूम नहाने जाने के लिए परमिशन लेना पड़ता నిజంగా है। ఆయన బాత్రూమ్ వెళ్ళి స్నానం చేయడానికి కూడా పర్మిషన్ అడగాలి. इसको प्रिजनर बोलते हैं। దానినే ఖైదీ అంటారు. पौल बोलता है, मेरा प्रभु के सिवा मैं कुछ नहीं कर सकता ఆ है। ప్రభువు లేకుండా నేనేమి చేయను అంటాడు పౌలు గారు. अगर कोई पूरा अधीनता में रहेगा, ఎవరైతే పూర్తిగా స్వాధీనం అవుతారో దేవునికి, वो खाली प्रिजनर हो सकता है। ఆయనే దేవునికి దీనుడై और, ఒక సేవకుడై और ఉంటాడు. प्रभु कहता है, मैं अपना हाथ मेरा प्रभु को बांध के दिया है। అందుకే అంటాడు పౌలు గారు, నా చేతులు నేను కట్టవేయబడి నేను ఖైదీ అయ్యాను बहुत క్రీస్తుకి. से लोग हाथ पास्टर को बांध के देते, ఎంతమంది పాస్టర్ గారికి చేతులు కట్టేసి ఇదిగో నేను ఖైదీని అవుతానంట. कोई लोग हाथ जो है वो बीवी को बांध के देते, కొంతమంది చేతులు బంధించబడి భార్యకి ఇచ్చేస్తుంటారు చేతులు. कोई लोग पति को हाथ बांध के देते। కొంతమంది భర్తలకి ఇచ్చేస్తుంటారు. आप समझ रहे मेरी बात को? నా మాటలు అర్థమవుతున్నాయా? एक बार एक पति पत्नी पति को पूछता है, ఒక రోజు ఒక భార్య తన భర్తకు పడుకుంది. तुम्हारा बॉस से पूछो तुम्हारा पगार कभी बढ़ाएगा। అచ్చా तुम्हारा बॉस से, అచ్చా, అచ్చా. మీ యొక్క యజమానుడికి అడుగు, నీ యొక్క జీతం ఎప్పుడు పెంచుతాడో వెళ్ళి అడుగు అని అన్నదంట. वो जाए ऑफिस में, बॉस को बोला मेरा वाइफ पूछते पगार कभी बढ़ाएगा मेरा। ఆయన వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి ఆ యజమానుడికి అడుగు, ఆ యొక్క బాస్కి అడుగుతాడు, మా ఆవిడ అంటుందండి ఎప్పుడు నా జీతం పెంచుతారని అని అడిగాడు. बॉस बोलता है, బాస్ అంటాడు, मैं पत्नी को पूछ के कल बताएगा। ఆయన అంటాడు, నా భార్యకి అడిగి రేపు చెప్తాలే అన్నాడంట. ये इधर गुलाम है, ఈయన ఇక్కడ ఇక్కడ वो బానిస, उधर गुलाम है। ఆయన అక్కడ బానిస. ऐसे आज हम भी गुलाम बन के बैठे, ఈ రోజు కూడా మనము అలాగే బానిసలు. हमारे पास आजादी नहीं है बात करने का, మన దగ్గర స్వతంత్రత లేదు మాట్లాడడానికి. वो मीटिंग में जाने का आजादी नहीं है, మీటింగ్ దగ్గరికి వెళ్ళడానికి స్వతంత్రత లేదు. उधर एक एंड टाइम का मीटिंग हो रहा है जाने का आजादी नहीं है। అక్కడ ఎంట మెసేజ్లు అక్కడ జరుగుతుంది, వెళ్ళడానికి కూడా फिर बाइबल बोलता है तुम सत्य को जानोगे, ఇంకా అంటారు మీరు సత్యాన్ని ఎరిగినట్లయితే. सत्य तुम्हें आजाद करता है। ఇంకా అంటారు సత్యం మీకు స్వతంత్రులుగా और చేస్తుంది. किधर है स्वतंत्रता? మరి ఎక్కడుంది స్వతంత్రత? सब बंधन में बैठे हैं। అందరూ బందీలే प्रभु यीशु ने आपको स्वतंत्रता के लिए बुलाया है। దేవుడు మీకు స్వతంత్రంగా ఉండడానికి పిలిచి ఉన్నాడు. अगर आपके पास सत्य है, ఒకవేళ మీ దగ్గర సత్యం ఉంటే आप स्वतंत्र है। మీరు స్వతంత్రులై ఉన్నారు. मैं अपने चर्च में बोलता हूँ, నా సంఘంలో నేను చెప్తూ बॉम्बे ఉంటాను, में బొంబాయిలో कहीं भी जाओ, ఎక్కడికైనా వెళ్ళండి, कौन से भी मीटिंग में जाओ, ఏ మీటింగ్ కైనా వెళ్ళండి, पेंटिकोस्टल का मीटिंग में जाओ, పెంతెకోస్తు మీటింగ్ లోకి వెళ్ళండి, मेथोडिस्ट के मीटिंग में जाओ, మెథడిస్ట్ మీటింగ్ లోకి వెళ్ళండి. जो अच्छा है ले लो, ఏదైతే మంచిదో తీసుకోండి, जो नहीं समझ में आया छोड़ दो। ఏదైతే అర్థం అవ్వలేదో వదిలేయండి. भाई ब्रनम बोलते हैं బ్రహ్మణం గారు అంటున్నారు, चिकन खाता है, చికెన్ తినేటప్పుడు मांस खा लेता है, మాంసం తినేస్తారు, हड्डी छोड़ देता है, ఎముకలు పారేస్తారు. जो नहीं मांगते छोड़ दिया, ఏదైతే నాకు అర్థం కావట్లేదు क्योंकि వదిలేస్తారు. मुझे मालूम है కానీ నాకు ఒకటి తెలుసు, जो विश्वासी लोग इधर से जाते हैं ఏ విశ్వాసులు అయితే ఇక్కడ నుండి వెళ్తున్నారు उनको कोई नहीं बहका सकता, ఎవరు వాళ్ళకి మోసగించలేరు. क्योंकि हमने जो खाना खिलाया है वो मजबूत खाना खिलाया మనం है। తినిపించిన భోజనమే గొప్ప బలమైన భోజనం इसके తినిపించాలి. लिए बोलते जाओ, అందుకే అంటాం మీరు వెళ్ళండి. जो मत जाओ बोलता है ना, ఎవరైతే వెళ్ళొద్దు అంటాడు చూడండి, उसको डर है, ఆయనకి భయం ఉంది. ये उधर गया तो वापस नहीं आएगा, ఆయన అక్కడికి వెళ్ళాడంటే మరి తిరిగి రాడని. इसके लिए उधर मत जाओ बोलता है। అందుకే అక్కడికి వెళ్ళొద్దు అంటారు. उसका मत सुनो, ఆయనది వినొద్దు అంటారు, इसका मत सुनो, ఇతనిది వినొద్దు मैं అంటారు. बोलता हूँ सबका सुनो। నేను అంటాను అందరిది వినండి. दो कान प्रभु ने दिया है, ఏ రెండు కళ్ళు చెవులు మీకు ఇచ్చాడు దేవుడు. आपका बुद्धि जो कहता है सही है, మీ బుద్ధి ఏదైతే చెప్తాదో అది उसको నిజమని अंदर ले लो। దాన్ని తీసుకోండి లోపలికి. एक किसान खेती में रहता है, ఒక రైతు పొలంలో ఉంటాడు, वो अपना पत्थर జీ लेके आकाश का पक्षियों को नहीं मारता हो, ఆయన తన యొక్క గన్నును తుపాకీని తీసుకొని వెళ్ళి ఆకాశ పక్షులు గడ కొట్టడం. जो नीचे उतरेगा ఏదైతే కిందకి దిగుతుందో उसको मारेगा, ఆ దాన్ని కొడతాడు. ऊपर से बहुत जाता है पक्षी, ఓల్డ్ పక్షులు వెళ్తుంటే పైనుండి वो सबको मारते नहीं बैठता है। అన్నిటికి కొట్టుకొని కూర్చోడు. ऐसा ही दुनिया में बहुत विचार है, చాలా ఆలోచనలు ఉన్నాయి లోకంలో. बहुत అలాగే शिक्षण है, ఎన్నో శిక్షణలు सबको శిక్షణలు मार के ఉన్నాయి. नहीं बैठ सकते। అందరికి కొట్టుకొని కూర్చోలేవు. जो अंदर आता है ఏదైతే లోపలికి వస్తుందో उसको मारना है, దాన్ని కొట్టాలి. आप बिंदास रह सकते। జీ
आप बेफिक्र रह सकते। మీరు ధైర్యంగా ఉండొచ్చు. ब्रदर ब्रैनम को మరి బెన్నం గారికి रास्ते में चलता था, త్రోవలో వెళ్తున్నాడు. इधर से एक औरत जा रही है, ఇటువైపు నుండి ఒక స్త్రీ వెళ్తుంది. वो आधा छोटा स्कर्ट पहनी है। సగం స్కర్ట్ వేసుకుని ब्रदर వెళ్తుంది. ब्रैनम इधर देख के चला, బెన్నం గారు ఇటువైపు చూసి నడుస్తుంది. इधर से और एक औरत गया, ఇటువైపు నుండి ఇంకొక वो स्लीवलेस पहना। వాడు స్లీవ్లెస్ फिर డ్రెస్ ब्रदर ब्रैनम इधर देखा, బెన్నం గారు ఇటు తిరిగిపోయాడు. ऐसा कितना बार देखेगा? మరి అలాగే ఎన్నిసార్లు తిరుగుతాడు ये ఇటు అటు. चलते रहेगा। అలాగ నడుచుకుంటూ వెళ్తున్నాడు. तुम उसको अपने मन में आने मत दो, నీ మనసులోకి అది రానివ్వకుండా ఉంటే చాలు. उसके तरफ नजर मत मड़ाओ, అటువైపు నీ దృష్టి పెట్టొద్దు. बाकी सब चलता रहेगा। మిగతావన్నీ నడుస్తూనే ఉంటాయి. संदेश भी ऐसा ही है, వర్తమానం కూడా అలాంటిదే వద్దు. उसकी कोई मीनिंग नहीं है, దానికి ఏ అర్థం లేదు. चलते रहने दो। దానికి వదిలేయండి. और जो सही है ఏదైతే నిజమో वो आमीन कहो, దాన్ని ఆమేన్ చెప్పండి. बोलो हालेलुया। అబ్బో, చెప్పండి అందరూ आइए హల్లెలూయా. हम लोग वचन में फिर से जाएंगे। రెండు వాక్యములకు మరలా వెళ్దాం. एक्ट्स चैप्टर 17 17వ అధ్యాయం అపోస్తలుల కార్యములు उसका 6 वर्ष 6వ వచనం. पढ़िए। एक्ट्स 17 प्रेरितों का काम అపోస్తలుల కార్యములు 17 अध्याय 17వ అధ్యాయము और उसका 6वां वचन। అయితే 6వ వచనం. అయితే జీ వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి, భూలోకమును తల్లక్రిందు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. ये पहला चर्च था, ఇది మొదటి సంఘం. ఇది पहला चर्च మొదటి సంఘం. ఇది दुनिया को उल्टा पुल्टा करने वाला। లోకానికి తలక్రిందులు చేసిన సంఘం. अभी ఇది. एक चर्च में 5 घंटा में कुछ भी नहीं करता है। ఈ రోజు ఒక్క ఊర్లోనే 5 సంఘాలు వర్తమాన జబ్ సంఘాలు సచ్చాయి- ఏమీ చేయలేకపోతున్నారు. सच्चाई वाला जब जाएगा సత్యవంతులు ఎక్కడైతే लोग వెళ్తారు, बोलना चाहिए दुनिया को उल्टा पुल्टा करने वाले इधर आ गए। ఈ లోకానికి తలక్రిందులు చేసిన వారు ప్రభుని- వచ్చారని చెప్పుకోవాలి అవతలలో. प्रभु ने चर्च को एक बहुत बड़ा जिम्मेदारी दिया था। సంఘానికి దేవుడు గొప్ప బాధ్యత అప్పచెప్పి जब ఉన్నారు. लोग तुम्हें देखे జనులు మీకు చూసినప్పుడు तो तुमसे कहे వారు మీతో చెప్పాలి, ये दुनिया को उल्टा पुल्टा करने वाले మీరు లోకానికి తలక్రిందులు చేసిన इधर వారు भी आ गए क्या? ఇక్కడికి వచ్చారండి. ये आपका चर्चा होना चाहिए। అది మన సంఘముగా ఉండాలి. ये लोग ఈ ప్రజలు संसार को ఈ లోకానికి उल्टा पुल्टा करने वाले। తలక్రిందులు చేసిన వారే ఉన్నారు. हालेलुया। హల్లెలూయా చెప్పండి. हम लोगों से मक्खी भी नहीं हिलता है, మనతో దోమ కూడా ఎగరట్లేదు. दुनिया को कभी उल्टा पुल्टा करे। మన లోకానికి తలకిందులు और చేస్తాం. प्रभु ने हमको क्यों बुलाया? అయితే దేవుడు మనకి ఎందుకు పిలిచాడు? दुनिया को उल्टा पुल्टा करने के लिए बुलाया। లోకానికి తలక్రిందులు చేయడానికి. बोलो हालेलुया। చెప్పండి హల్లెలూయా. सो आज कल और परसों सुबह मैं चर्च के ऊपर ही बात करूंगा। ఈ రోజు రేపు ఎల్లుండి కూడా ఈ సంఘం మీద నేను మాట్లాడుకుంటూ వెళ్తా. सुबह का समय चर्च के ऊपर ही बात करूंगा। ఉదయకాల సమయంలో చర్చ్ మీద సంఘం మీద शाम का मीटिंग जो है वो हम प्रभु के आगमन के ऊपर रेवल्यूशन में बात करेंगे। నిజంగా సాయంకాల సమయంలో దేవుని యొక్క రాకడ ప్రత్యక్షత కోసం शाम మాట్లాడు. को पर्दा होगा, సాయంత్రము ఇక్కడ ఒక తెర ఉంటది, प्रोजेक्टर और स्लाइड चलेंगी। ప్రొజెక్టర్ మరి ఇది కూడా నడిపిస్తాం. मैं जिधर भी जाता हूँ प्रोजेक्टर साथ में लेके जाता हूँ। ఎందుకు నేను ఎక్కడికి వెళ్ళినా ప్రొజెక్ట్ పట్టుకొని వెళ్తుంటా. मैं प्रोजेक्टर में डाल के पढ़ाता हूँ लोगों को। నేను ప్రొజెక్ట్ లో వేసి చదివిస్తుంటాను. अभी project. दिन में प्रोजेक्टर नहीं दिखेगा, పగల సమయంలో रात को प्रोजेक्टर से पढ़ाऊंगा। నిజంగా రాత్రిపూట ప్రొజెక్ట్ లో నీకు सो చదివిస్తాను. रात का जो संदेश होगा मेरा రాత్రిపూట సందేశం ఏదైతే वो भी हम लोग सीरीज होगा तीनों दिन सीरीज। సిరీస్ రూపంలో 3 రోజులు కూడా చెప్పబడుతుంది. सो जो प्रभु यीशु मसीह ने मैथ्यू 13 में पैराबल्स बोला है, ఏదైతే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉపమాన రీతిలో చెప్పాడో उसको रेवलेशन के साथ मिला के हम लोग शाम को बात करेंगे। దానిని ప్రత్యక్షతతో కలిపి సాయంత్రం మనం చూద్దాం. आज का किताब रेवलेशन है। ఈ రోజు పుస్తకం ప్రత్యక్షత అయి ఉన్నది. उत्पत्ति से लेके मलाकी तक वो खत्म हो गया उधर। ఆది కాండం నుండి మలాకి వరకు అక్కడ అది जब ముగిసిపోయింది. यीशु मसीह क्रूस पे चढ़ा, ప్రభువైన యేసుక్రీస్తు కల్వరి శిలువలో ఎక్కాడు. फिर यीशु मसीह जब भी धरती में था, ఎప్పుడైతే భూమి మీద ఉన్నాడో ప్రభువైన मत्ती యేసుక్రీస్తు, मार्क लूक जॉन हो गया। మత్తయి మార్కు లూకా యోహాను అయిపోయింది. फिर चर्च स्टार्ट हो गई। ఆ తర్వాత సంఘం ప్రారంభమైంది. फिर पौल जेल में गया। పౌలు గారు జైల్లోకి వెళ్ళారు. वो प्रेरितों के काम से लेके पत्री तक यहूदा तक सब लेटर्स है। నిజంగా ఆయన జైల్లో కూర్చొని అపోస్తల కార్యముల నుండి మరి యోధా పత్రిక వరకు లెటర్ రాశాడు. उस टाइम पे जो कलीसिया था उनको लेटर लिखा वो ఆ लोग। రోజుల్లో ఉన్న సంఘానికి ఆయన ఉత్తరాలు రాస్తూ ఉన్నాడు. उसमें 14 लेटर अपोस्टल पौल खुद लिखा। నిజంగా అందులో 14 ఉత్తరాలు फिर एक అపోస్తలుడు పౌలు గారు రాశారు స్వయంగా. यहूदा का है, 3 यूहन्ना का है। ఒకటి యోధాకి, ఒకటి 3 యోహానువి. ये उस टाइम पे लिखा वो लोग चर्च को। అవి సంఘాలకి ముందుగా అక్కడ రాయబడి ఉంది. बचा क्या?
మిగిలిందేంటి? एक ही किताब बचा, ఒకే పుస్తకం మిగిలింది. रेवलेशन। అదే ప్రత్యేక वो हमारा గ్రంథము, किताब है। ప్రకటన గ్రంథం. అది మనది. वो अभी का किताब है। ఇప్పుడు మన పుస్తకం అది. अभी दूसरा किताब कुछ काम का नहीं है। ఇప్పుడు రెండో పుస్తకం మనకే పనికిరావు. हाँ, एग्जाम्पल ले सकते हैं, అందులో మనం ఉపమానాలు लेकिन తీసుకోవాలి. काम क्या होने वाला है? కానీ ఏ పని అయితే तो జరగబోతుందో रेवलेशन में वही होने वाला है। అదే ప్రత్యక్షతలో జరగవలసిన ప్రకటన గ్రంథంలో. इसीलिए रेवलेशन 1:3 में लिखा है, అందుకే ప్రకటన గ్రంథం 1:2 जो इस किताब को पढ़ता है, ఎవరైతే ఈ పుస్తకాన్ని చదువుతారో, इस किताब को ఈ पढ़ता है, పుస్తకాన్ని చదువుతారు, ये भविष्यवाणी की किताब को ఈ पढ़ता है, భవిష్యత్తు గ్రంథాన్ని ఎవరైతే वो చదువుతారో धन्य है। వారు ధన్యులై ఉన్నారు. वो सुनता है, ఎవరైతే వింటారో, मानता है, నమ్ముతారు, నడుస్తారు, चलता है, దాని ప్రకారం నడుస్తారు, वो धन्य है। వారు ధన్యులై ఉన్నారు. पूरा बाइबल नहीं, బైబిల్ మొత్తం కాదు, पूरा बाइबल की बात नहीं करता, మొత్తం బైబిల్ మొత్తం सिर्फ మాట్లాడదు, रेवलेशन की बात करता। కేవలం ఆ యొక్క ప్రకటన इस గురించి. किताब को, ఈ పుస్తకాన్ని क्योंकि जब भी बाइबल लिखी गई ఎప్పుడైతే బైబిల్ రాయబడిందో सब अलग अलग किताब थे, ఆ వేరే వేరే పుస్తకాలుగా फिर ఉండేవి. ये सब ज्वाइंट हुए, ఎప్పుడైతే ఇవన్నీ కలిసాయో बाइबल बोला। బైబిల్ అన్నారు. लेकिन उन दिनों में बाइबल नहीं था, ఆ దినాల్లో బైబిల్ లేదు, तभी बाइबल बोलती है అప్పుడు బైబిల్ అంటే इस किताब को, ఈ పుస్తకాన్ని, प्रकाशित वाक्य की किताब को। ప్రకటన గ్రంథము యొక్క ఈ ये పుస్తకాన్ని, किताब सब चर्चों में बंद है। ఈ పుస్తకమే అన్ని సంఘాల్లో మూసివేయబడింది. ये किताब बाइबल कॉलेज में नहीं पढ़ाया जाता, ఈ పుస్తకాన్ని బైబిల్ కాలేజీలో చదవనివ్వరు. ये खाली एंड टाइम मैसेज वालों के पास है। కేవలం ఎండ్ టైం మెసేజ్ దగ్గర వాళ్ళే చదువుతారు. खाली ये संदेश वाला इस किताब के ऊपर प्रचार कर కేవలం ఈ सकता है। వర్తమానములో ఉన్నవారు మాత్రం ఈ పుస్తకం గురించి మాట్లాడతారు. क्योंकि जब सातवां दूत आता है, ఎందుకంటే 7వ దూత वो వచ్చినప్పుడు सब भेद भरी बातों को खोलता है, ఎప్పుడైతే మర్మమైన మాటలని తెరుస్తాడు. और प्रकाशित वाक्य भेद भरी किताब है। ఆ ప్రకటన గ్రంథమే మర్మయుక్తమైన గ్రంథం అది. इसके लिए रोमन कैथलिक इसको नहीं पढ़ेगा, అందుకే రోమన్ క్యాథలిక్ సంఘం ఇది చదవరు. मेथोडिस्ट रेवलेशन को नहीं पढ़ेगा, మెథడిస్ట్ వాళ్ళు ఈ ప్రత్యక్షత గ్రంథం చదవరు. लेकिन ये अंतिम दिनों का संदेश वाला కానీ చివరి దినపు వర్తమానములో वो ఉన్నవారు यही किताब पढ़ेगा, ఈ పుస్తకాన్ని क्योंकि చదువుతారు. ये आज का किताब है। ఎందుకంటే ఈ దినపు పుస్తకం ఇది. आज जो हमको चाहिए वो ये किताब में है। ఈ రోజు మనకి ఏది అవసరమో ఈ పుస్తకంలో ఉంది. सो कलीसिया అందుకే సంఘము और परमेश्वर का ఆ, लोग जो जन हैं, ఎందుకంటే సంఘం అనేది దేవుని యొక్క ప్రజలై ఉన్నారు. हम लोग चर्च कहते हैं। మనం సంఘం అని పిలుస్తాం. अभी हम लोग आने के टाइम पास्टर ने बताया, ये देखो ये बिल्डिंग है, पास्टर का चर्च बन रहा है। నిజంగా ఇక్కడ పాస్టర్ గారు చూపించారు వచ్చిన త్రోవలో, ఇదిగో ఇదే కడుతున్నారు, కొత్తగా చర్చ్ కడుతున్నారు అక్కడ. वो चर्च हमको जमा होने के लिए एक शेल्टर है, నిజంగా మనము కూడుకునే ఒక షెల్టర్ గా ఒక భవనంగా ఉన్నది అది. लेकिन असली चर्च वो नहीं है, असली चर्च आप लोग हैं। నిజమైన సంఘం అది కాదు. आप लोग నిజమైన वहाँ సంఘం మీరు. एक धूप छांव के लिए इकट्ठे होने के लिए वो एक बिल्डिंग है वो। కానీ మీరు ఎండ గాలి వానకి దొరకకుండా కూడుకునే స్థలం అది. चलो पॉइंट नंबर 1, ఒకటో పాయింట్, चर्च के उन्नति के लिए సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు. we don't mind going late to the church। జీ हम चर्च में लेट जाने से डरते नहीं है, లేట్ గా జానసే. ఆ. మనం కొన్ని कोई प्रॉब्लम नहीं, సంఘానికి లేట్ గా వెళ్ళేటప్పుడు సమస్య లేదు అనుకుంటుంటాం. लेकिन जॉब में लेट जाने से प्रॉब्लम है। ఉద్యోగానికి లేట్ గా వెళ్తే ప్రాబ్లం అంటాం. उधर पगार कटेगा, అక్కడ జీతం కట్ చేసేస్తారు. चर्च को जा सकते हैं लेट, సంఘానికి లేట్ గా వెళ్ళొచ్చు. जिसको हम लोग चर्च समझते हैं, ఏదైతే మనం సంఘం అని భావిస్తున్నామో उसके बारे में मैं बात कर रहा हूँ। దాని గురించి నేను మాట్లాడుతున్నా. अरे मैं ऑफिस नहीं गया आज, అరే ఈ రోజు నేను ఆఫీస్కి వెళ్ళలేదు, कल बॉस डांटेगा, రేపు నాకు మా యజమానుడు నా మీద संडे దెబ్బ को కొడతాడు. चर्च नहीं गया तो कोई दुख नहीं होता, కానీ సంఘానికి వెళ్ళకపోతే ఏ బాధ అనిపించదు. चलेगा अगला संडे जाएगा। వచ్చే लेकिन ऑफिस नहीं गया तो बहुत तकलीफ కానీ होता है। ఆఫీస్కి వెళ్ళకపోతే చాలా ప్రాబ్లం వచ్చేస్తుంది మనకి. फिर तुम चर्च को क्या समझते हो? అంటే దాన్ని బట్టి సంఘానికి నువ్వేమనుకుంటున్నావు? ऑफिस से चर्च कम है? అంటే ఆఫీస్ కన్నా సంఘం నీ దగ్గర నీచంగా ఉంది. ऑफिस से डर लगता है, ఆఫీస్ కి భయపడుతున్నావు, चर्च से डर नहीं लगता। సంఘం దగ్గర భయపడట్లే. तो सबसे पहले आपको चर्च में जाना जो है वो बहुत जरूरी है। అందుకే ముఖ్యముగా ముందుగా నువ్వు సంఘానికి వెళ్ళడం ఎంతో అవసరం. हमारा नबी कहता है, మన ప్రవక్త చెప్తున్నాడు, जो चर्च से प्यार करता है, ఎవరైతే సంఘాన్ని ప్రేమిస్తారో वो चर्च खुलने का आधा घंटा पहले चर्च के दरवाजे में रहेगा। అరే ముందుగా సంఘం తలుపులు తీయక మునిపి అరగంట ముందే వెళ్ళి కూర్చుంటాడు. कभी चर्च खुलेगा, ఎప్పుడు సంఘం తెరుస్తారా అని. चर्च खुलने का बाद नहीं, సంఘం తెరవబడిన वो తర్వాత चर्च కాదు, का दरवाजा खुलने का पहले उधर रहेगा। సంఘం తలుపు తీయక మునిపే నిలబడతాడు అతను. दाऊद राजा क्या कहता है? దావీదు మహారాజు ఏమంటాడు? भजन संहिता 122 में, కీర్తనలు 122లో, कभी मैं जाके मेरे प्रभु को मुंह दिखाऊं।
బాయ్స్ అంటే ప్రభు का 22 भवन అధ్యాయం में। కీర్తనలు 22 ఎప్పుడు నా దేవుని యొక్క సముఖంలో నేను కూర్చోవాలి ఎదురు చూడాలంట राजमहलों में रहता है, రాజు అంటే लेकिन కోటలో वो ఉంటాడు ఆయన प्रभु का भवन में जाने के लिए तरसता है। దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళడానికి ఆయన ఆకలి आज కలిగి ఉన్నాడు चर्च हमारे जीवन में क्या मायने रखता అంటే है? ఈ రోజు మన జీవితాల్లో సంఘం అంటే ఏం భావన కలిగి ఉన్నాం हमारी अटेंडेंस चर्च में कैसी है? మన యొక్క అటెండ్ అంటే మన యొక్క హాజరు हम कितना ఎలాగుంది మన सीरियस సంఘంలో? चर्च लेते हैं, ఎంత कितना सीरियस? సీరియస్ గా దాన్ని మనం తీసుకుంటున్నాం मैं कोई भी संडे ఏ సండే కూడా నేను बॉम्बे में नहीं रहेगा तो भी, ఒకవేళ బాంబేలో లేకపోయినా సరే अगर मैं समझो तमिलनाडु में है ఒకవేళ నేను తమిళనాడులో ఉన్నా और वो संडे है, అది ఆదివారం అనుకోండి उधर मुझे कोई पहचानता नहीं। ఎవరు నాకు గుర్తించరు అక్కడ हमारा गांव को बाजू में एक पेंटिकोस्टल चर्च है, నా ఊరు పక్కనే ఒక పెంతుకో సంఘం ఉంది मैं बाइबल लेके जाके उधर पीछे बैठता हूँ। నేను బైబిల్ పట్టుకొని వెళ్ళి ఆ వెనకాల కూర్చో पेंटिकोस्टल चर्च है, పెంతుకో సంఘం మరి मैसेज चर्च नहीं है उधर, వర్తమాన సంఘం లేదు అక్కడ. लेकिन वो संडे में घर में नहीं बैठूंगा। కానీ ఆ ఆదివారం నేను ఇంట్లో కూర్చోను किधर भी प्रभु का भवन में जाके बैठे, ఎక్కడో ఒక దగ్గర దేవుని యొక్క మందిరం वो टाइम तुमको खुदा को देना है, ఆ సమయం అనేది దేవుడు वो टाइम दूसरा काम नहीं करना है, కాజీ वो टाइम दूसरा काम नहीं करना है, ఆ టైంలో ఏ పని వేరే పని చేయకూడదు वो टाइम प्रभु को देना है। ఆ సమయం అనేది आज దేవుడికి ఇవ్వాలి. बहुत से लोग చాలా మంది ఈ రోజుల్లో चर्च को अपने मनमानी से आते। సంఘానికి వాళ్ళకి నచ్చినప్పుడు వస్తుంటారు. एक बार ऐसा चर्च में हुआ, ఒకసారి సంఘంలో ఎలాగైంది गाना चल रहा था, పాటలు అవుతున్నాయి एक ब्रदर गासलेट का कैन लेके आ गया अंदर, गासलेट अच्छा। केरोसिन का। ఆ ఒక కిరోసిన్ గ్యాస్ కొట్టే లైట్ ఉన్నది కదా అది పట్టుకొని వచ్చాడు ఒక उसको एल्डर ने बोला ये क्या केरोसिन का कैन लेके? అక్కడ సంఘ పెద్ద అన్నారు ఎందుకయ్యా నువ్వు ఈ ఇది పట్టుకొని వచ్చేసావు उसने లైట్ बोला मैं राशन का दुकान को जा रहा था, నేను రేషన్ దుకాణానికి వెళ్తున్నప్పుడు गाना का आवाज आया, ఆ పాటలు వినిపించాయి ఇక్కడ अरे आज संडे है करके याद आया, నాకు ఆదివారం అనుకొని గుర్తొచ్చింది सोचा चर्च अटेंड करके जाएंगे। నేను సంఘానికి ఇక్కడ అటెండ్ అయ్యి వెళ్ళాలనుకున్నా ऐसा आके अंदर बैठा हो, అలాగొచ్చి కూర్చున్నారు कोई आदमी जा रहा था रास्ते पे, ఎవరో త్రోవలో వెళ్తున్నారు वहाँ याद आया आज संडे है। గుర్తొచ్చింది ఆదివారం అని अब ये बात अलग है, संडे सैटरडे कौन सा दिन तुम चर्च भरते वो नहीं मैं बोल रहा हूँ। మీరు ఆదివారం కూర్చుంటారో శనివారం కూర్చోంటారో అది నేను అనట్లేదు కానీ आप संडे जमा होते हैं, ఆదివారం మీరు సమకూర్చు ఉంటారు सैटरडे मिशन शनिवार को जमा होते हैं, కొంతమంది సెవెంత్ డే వాళ్ళు శనివారం ये यहूदी लोग शनिवार को जमा होते हैं। యూదులు శనివారం కూడుకుంటారు सैटरडे संडे का लड़ाई नहीं मैं बोल रहा हूँ। ఇప్పుడు ఆ శనివారం ఆదివారం जो दिन तुम्हारा भवन है वो दिन तुम प्रभु के भवन में टाइम पे जाओ। ఏ రోజైతే మీ మందిరాలు కూర్చుంటారో ఆ మందిరం మీరు హాజరవ్వాలి. दूसरा पॉइंट, రెండో పాయింట్ we make mistakes, we make mistakes, हम गलती करते हैं చాలా తప్పులు మనం చేస్తూ ఉంటాం. and we quickly go to another church, హిందీ में बोलिए. फिर हम लोग दूसरा चर्च में चले जाते हैं। ఆ తర్వాత వేరే సంఘాలకు మనం వెళ్ళిపోతూ ఉంటాం. ये चर्च में गलती हो गया, ఈ సంఘంలో తప్పు అయిపోతే ये चर्च छोड़ के दूसरा चर्च में गया। ఇంకొక సంఘంలోకి వెళ్ళిపోతుంటాం. लेकिन नौकरी में गलती होएगा, తప్పు అంటే నీ ఉద్యోగంలో తప్పు జరిగితే साहब क्षमा करो, సారీ సార్ నాకు క్షమించు गलती हो गया, నాకు తప్పు అయిపోయింది अभी गलती नहीं करूंगा, నేను ఈసారి తప్పు చేయను मेरे को नौकरी से मत निकालो। నాకు ఉద్యోగం నుండి తీయొద్దు సార్ అంటారు. चर्च में गलती हो गया, సంఘంలో తప్పు జరిగితే मैं जा रहा दूसरा चर्च। నేను ఇంకా వేరే సంఘం చూసుకుంటాను. दूसरा पास्टर उसको जल्दी बुला के एल्डर बना देता है, ఇంకొక పాస్టర్ గారు వెంటనే పిలిచి ఆయనకి సంఘ పెద్ద చేసేస్తారు. उसको नहीं जाना चाहिए, उसको डीकन बना देता है, ఆయన వెళ్ళకుండా ఆయనకి సంఘ పెద్ద చేసేస్తారు. उसको ऐसा रखिए तो भाग जाएगा। ఒకవేళ వదిలేస్తే ఆయన వెళ్ళిపోతాడు. अरे ब्रदर आओ, मैं बहुत दिन से तुम्हारे लिए प्रार्थना कर रहा था। అరే సోదరుడా నీకు చాలా రోజులు బట్టి ప్రార్థన చేస్తాను వచ్చే సోదరుడు అంటాడు. इधर सॉरी बोलेगा, ఇక్కడ సారీ అంటారు. पास्टर को सॉरी नहीं बोलेगा, పాస్టర్ గారికి మాత్రం సారీ చెప్పరు. बॉस को सॉरी बोलेगा, బాస్ కి సారీ చెప్తారు. गलती हो गया बोलेगा, తప్పు అయిపోయింది అంటారు. पास्टर को बोलेगा मैं राइट है, పాస్టర్ దగ్గర మాత్రం నేను तुम गलत है बोलेगा। నువ్వు తప్పు అంటారు. यही चर्च है आज, ఈ రోజు సంఘ పరిస్థితి ऑफिस और चर्च। ఆఫీసు సంఘం అంటే किससे तुम डरते हो ज्यादा? దేనికి మీరు ఎక్కువ प्रभु భయపడతారు? का भवन से डर होना चाहिए, దేవుని యొక్క మందిరాన్ని చూసి భయపడాలి. प्रभु के घर के अंदर भय माना है, प्रभु का దేవుని भय యొక్క होना ఇంటి चाहिए। లోపల భయముతో వణుకుతో దేవుని ఆరాధన लेकिन చేయాలి. प्रभु का जय आसान है, ఈ రోజు దేవుని యొక్క గృహం ये पास्टर नहीं तो वो पास्टर, ఈ పాస్టర్ కాకపోతే ఇంకొక वो పాస్టర్, पास्टर नहीं तो वो ఆ पास्टर। పాస్టర్ కాకపోతే ఇంకొక పాస్టర్. ऐसा नौकरी के साथ करते हो क्या? కానీ అలాగ ఉద్యోగం దగ్గర अपने చేస్తారా? जॉब के साथ करते हो क्या? మీ ఉద్యోగం దగ్గర అలా कुछ भी చేస్తారా? करके माफी मांग के पैर पड़ के काम ఏదో करेगा। ఒకలాగా కాలు పట్టుకోనో క్షమాపణ అడిగో అక్కడ కొనసాగుతూ ఉంటారు. अरे चर्च में भी आओ, नम्र बन जाओ, प्रभु అరే के सम्मुख में సంఘానికి आ వచ్చి जाओ, కూడా దీనులైపోయి తగ్గించుకొని బ్రతకండి. प्रभु क्षमा करेगा దేవుడు క్షమిస్తాడు. और वो चर्च को आगे बढ़ाओ। ఆ సంఘానికి ముందుకు నడిపించాలి. वहाँ नहीं होता वो काम, ఎక్కడ మాత్రం అలా జరగదు. आप मेरे को समझ रहे हैं? ఇప్పుడు మీరు అర్థం हम लोग చేసుకోండి. चर्च में एक्सक्यूजेस रखते हैं। ఎన్నో నెపాలు చెప్తూ ఉంటాం సంఘంలో. When we call the other day Sunday, we give excuse, we have work, but we call the work, we don't give excuse to the church. जब मुझे
कल चर्च में बुलाया मीटिंग को, मेरे को काम है करके बहाना बोलेगा। ఆ రేపు సంఘానికి పిలిస్తే నా పనిని బట్టి దానికి నెపం చెప్తూ ఉంటాం మన పనిని బట్టి. लेकिन जब बॉस बोलेगा कल ओवर टाइम करने का है, అక్కడ ఉద్యోగం దగ్గర బాస్ అంటే మాత్రం రేపు నువ్వు ఎక్కువ టైం డ్యూటీ చేయాలి రేపు. उसको नहीं बोलेगा मेरे को चर्च जाने का नहीं बोलेगा, ఆయనకి చెప్పడు చర్చికి వెళ్ళాలి నేను రేపు అని అనడం. उधर पैसा मिलता है, అక్కడ డబ్బులు దొరుకుతాయి. ओवर टाइम जाएगा चर्च छोड़ के, ఓవర్ టైం చేస్తాడు అక్కడికి వెళ్ళి చర్చ్ వదిలేసి. चर्च को बहाना देता है, సంఘానికి మాత్రం నెపం చూపిస్తాడు, दुनिया को बहाना नहीं दे। లోకానికి మాత్రం నెపం చూపించడు. तुम्हारे लिए चर्च क्या इंपॉर्टेंट है? అంటే సంఘము నువ్వు ఎలాంటి ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు చూడు. हालेलुया। హల్లెలూయా. हम लोग सोचते हैं पास्टर ने क्रिसमस पार्टी फ्री रखना चाहिए, మనం ఇలాగ ఆలోచిస్తుంటాం, పాస్టర్ గారు క్రిస్మస్ పండగలో గిఫ్ట్లు ఫ్రీగా మాకు ఇవ్వాలనుకోని. फ्री में रखना चाहिए था पास्टर, ఫ్రీగా పెట్టాలి అన్నిన్ని. पैसा क्यों जमा करते हैं पास्टर? డబ్బులు ఎందుకు అడుగుతారు పాస్టర్ గారు? कलेक्शन क्यों करते हैं कन्वेंशन लगाने के लिए? ఎందుకు మీటింగ్ పెట్టడానికి డబ్బులు అడుగుతుంటారు పాస్టర్ గారు? फ्री में रखना चाहिए। ఫ్రీగా పెట్టాలి కదా. ऑफिस में प्रोग्राम होता है, ఆఫీసులో ప్రోగ్రాం పెడితే उधर पैसा जमा करते हैं, అక్కడ డబ్బులు సమకూరుస్తారు, उधर बराबर गिन के देते पैसा। లెక్క ప్రకారం ఇచ్చేస్తారు అక్కడ. वहाँ पर कलेक्टिव लोग हैं, शर्म आना नहीं, शर्म आएगा उधर पैसा అక్కడ नहीं। ఒకవేళ ఇవ్వకపోతే సిగ్గుపోవాల్సి వస్తుందని భయం. लेकिन चर्च में पैसा देने करेगा तो शर्म కానీ సంఘములకు డబ్బులు ఇవ్వమంటే సిగ్గు భయం వేస్తుంది. आप मेरी बात समझ रहे? నా మాటలు మీరు అర్థం చేసుకుంటున్నారా? चर्च की बात कर रहा हूँ। సంఘం గురించి మాట్లాడుతున్నా. आज आप और हम कैसे विश्वासी है? ఈ రోజు నువ్వు నేను ఎలాంటి విశ్వాసులమే? किस प्रकार का विश्वासी है? ఎలాంటి విశ్వాసులమే? क्या हमारा चाल चलन प्रभु को पसंद है क्या? అలాంటి సంఘం చూస్తే దేవుడు ఇష్టపడతాడా? हालेलुया। హల్లెలూయా. इधर चर्च में पास्टर को बोलना पड़ता है, పాస్టర్ గారికి చెప్పాల్సి ఉంటుంది ఈ రోజుల్లో. सब लोग मोबाइल स्विच ऑफ करो, అరే మీ ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేయండి అని చెప్పాల్సి వస్తుంది. लेकिन उधर ऑफिस में जाने का కానీ पहला उधर ఆఫీస్ बोर्ड దగ్గరికి लगे వెళ్తే रहते हैं, డోర్ మీద పెట్టిన దానికి తూచ తప్పకుండా मोबाइल स्विच ऑफ करो, पहला मोबाइल स्विच ऑफ कर देगा మొబైల్ बोर्ड देख के। ముందుగానే స్విచ్ ఆఫ్ చేసి లోపలికి వెళ్తాం. लेकिन चर्च में पास्टर కానీ को बोलना पड़ता है। సంఘములకు లోపల పాస్టర్ గారు చెప్పాల్సి వస్తుంది. मैं लोगों को बोलता हूँ, ఈ జనులకి ఇప్పుడు నేను చెప్తున్నా, अगर चर्च में बैठने के टाइम तुमको कॉल आने के लिए मोबाइल ऑन रखते तो चर्च से जरूरी काम हुआ है क्या? ఒకవేళ సంఘములో కూర్చున్నప్పుడు కూడా ఫోన్ వస్తుందంటే సంఘము కంటే ముఖ్యమైన పని అదేనా? वो करके आओ, ఒకవేళ ముఖ్యమైన అది పని చేసుకుని రా. इधर बैठ के मन उधर मत रखो, ఇక్కడ కూర్చొని అక్కడ మనసు పెట్టొద్దు. इधर अंदर आए ये सब बंद हो जाना चाहिए। ఇక్కడ లోపలికి రాగానే అన్ని బంద్ అయిపోవాలి. इसका कोई काम नहीं है चर्च में। దీని పనే లేదు సంఘములో. हालेलुया। హల్లెలూయా. मैं लोगों को बोलता हूं अगर चर्च में मोबाइल बजा तो मैं मोबाइल ले लूंगा। నా సంఘంలో నేను చెప్తుంటాను, సంఘములో మొబైల్ మోగితే ఆ మొబైల్ నేను లాక్కుంటాను అంటాను. वापस मोबाइल नहीं मिलेगा आपको। తిరిగి మొబైల్ ఇవ్వడం అవ్వదు. तुमको समझ में आता है మీకు అర్థమైతే कि इम्पोर्टेंस किसको दे रहे हो? దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నారు అన్నది. चर्च में मोबाइल नहीं करके इधर बोर्ड लगा है, సంఘానిలో మొబైల్ స్విచ్ ఆఫ్ చేయాలని బోర్డు పెట్టాల్సి వస్తుంది. पास्टर को बोलना पड़ता है, పాస్టర్ గారికి కూడా చెప్పాల్సి వస్తుంది. ऑफिस में बोलना नहीं पड़ता है। ఆఫీసులో కూడా అది ఎవరు उधर చెప్పారు? काम का टाइम उधर मोबाइल जमा करके जाना पड़ता है। నిజంగా పని దగ్గర మొబైల్ అని ఒక దగ్గర పెట్టి आप వెళ్తారు. किस प्रकार का विश्वासी है? మీరు ఎలాంటి రకమైన విశ్వాసులు మీరు? हम लोग को प्रभु के भवन में आकर దేవుని యొక్క మందిరంలోకి వచ్చినప్పుడు काम करने के लिए शर्म आती है, మనకి పని చేయడానికి సిగ్గు కలుగుతుంటది కొన్నిసార్లు. लेकिन ऑफिस में కానీ ఆఫీసులో अपना प्रमोशन के लिए మన ప్రమోషన్ కోసం सबका टेबल भी साफ करेगा, శుభ్రంగా తుడిచేస్తుంటారు. చర్చిలో బలిపీఠం కూడా ధూళి सब పట్టి नीट एंड रेगुलर करेगा। అన్ని శుభ్రంగా ఉంచుతారు. बॉस आएगा तो सब क्लीन दिखना బాస్ मांगता है। వచ్చినప్పుడు అన్ని క్లియర్ గా కనబడాలని. चर्च में आके एक टेबल को भी हाथ नहीं लगाया, కానీ చర్చిలోకి వచ్చి టేబుల్ మీద కూడా एक చేపెట్టారు. ग्लास को भी छुएगा नहीं। ఒక గ్లాస్ కూడా ముట్టుకో. चर्च में आएगा तो उसका रुआब अलग हो जाता है। ఎలా చర్చిలోకి రాగానే పెద్ద మనిషి అయిపోతుంటాడు లోపలికి వచ్చి. मैं एल्डर है, నేను పెద్దోడిని, पुराना एल्डर है। నేను పాత పెద్ద మనిషి. बोलो हालेलुया। చెప్పండి హల్లెలూయా. मैं आज भी ఈ రోజు కూడా अपने चर्च में जाकर మా సంఘములోకి వెళ్ళి मैं झाड़ू लगाता हूँ, నేను తుడుస్తా. मैं आज भी चटाई लगाता हूँ, ఈ రోజు కూడా నేను मैं आज తుడుస్తూ भी ఉంటా. चेयर लगाता हूँ, ఇప్పుడు కూడా కుర్చీలు సరి చేస్తుంటా. क्योंकि वो प्रभु का भवन है। ఎందుకంటే అది దేవుని मैं మందిరం. कितना भी बड़ा होगा तो भी मैं मेरे प्रभु के भवन में बच्चा ही నేను ఎంత रहेगा। పెద్దోడిని అయినప్పటికి కూడా నా దేవుని మందిరంలో నేను చిన్న పిల్లడు వాడిని. आज अलग टीम है, ఈ రోజు వేరే పరిస్థితి. आज पास्टर ऐसा हाथ करेगा ఈ రోజు పాస్టర్లు ఇలాగ ఉంటారు చేతులు. तभी कोट पिनाने का, ఒకడు కోట వేయడానికి ఉంటారు. पास्टर पैर करेगा तो सॉक्स पिनाने का। పాస్టర్ గారు ఇలా కాలు ఇలాగ లేపితే సాక్షులు తొడిగించడు ఒకడు. ये आज का सेवा है, ఈ రోజు సేవ అది. लेकिन बाइबल का सेवा वैसा नहीं है। బైబిల్ సేవ అలాంటిది కాదు.
प्रभु यीशु मसीह बोलता मैं सेवा करने के लिए आया, ప్రభు యేసుక్రీస్తు అంటాడు నేను సేవ చేయడానికి వచ్చాను, मैं सेवा लेने के लिए नहीं आया, సేవ చేయించుకోవడానికి రాలేదు, सेवा करने के लिए आया। సేవ చేయడానికి వచ్చాను। मैं गुरु होकर నేను గురువు అయి ఉండి तुम्हारा पाँव धोता हूँ, నీ పాదాలు तुम కడుగుతున్నానంటే भी आपस में మీరు కూడా ఒకరి ఎడల एक ఒకరు, में का पैर धोना। ఒకరి ఎడల ఒకరు అలాగే ये చేసుకుంటారు। एक ही गुरु दुनिया में है ఒకే ఒక గురువు ఉన్నాడు जो ప్రపంచంలో, शिष्य का पैर धोया, శిష్యుల యొక్క పాదాలు కడిగాడు। बाकी दुनिया में सब गुरु का पैर धोते, మిగతా వాళ్ళందరూ కూడా లోకంలో గురువు యొక్క పాదాలు लेकिन కడుగుతారు। मेरा पास एक ऐसा गुरु है నా దగ్గర ఎలాంటి గురువు जो ఉన్నాడంటే शिष्यों का पैर धोया। శిష్యుల యొక్క పాదాలు కడిగాడు। ये चर्च हमें सिखाता है। ఇది సంఘం అంటే మనకి నేర్పించేది। 7वां पॉइंट, 7వ పాయింట్, we go more honor and respect। बहुत ज्यादा honor हम अपने बड़े लोग को दुनिया में देते हैं। మనం లోకస్తులకి చాలా దీనత్వం చూపిస్తాం, లోబడతాం। मंत्री लोग, మంత్రుల దగ్గర, बोले पुलिस लोग, పోలీసుల దగ్గర इनको बहुत रेस्पेक्ट देंगे, వాళ్ళు చాలా गौरविస్తాం వాళ్ళ దగ్గర। लेकिन पास्टर को देख के కానీ పాస్టర్ గారి దగ్గర చూసి మాత్రం ఇలాగ చేపులు గాలు कौन है क्या मालूम नहीं। ఎవడో వీడి అతను మనకు తెలియదు प्रभु అన్నట్టుగా। का दास हो, దేవుడి యొక్క ये దాసుడు అతడు। दुनिया में सबसे बड़ा मिनिस्टर वही है। ఆ లోకములో అందరికంటే గొప్ప సేవకుడు ఆయన। वो ये मिनिस्टर गन लेके घूमता है, ఈ మినిస్ట్రీ అయితే తుపాకి పట్టి తిరుగుతారు। प्रभु का सेवक देवदूत को लेके घूमता है, దేవుడి యొక్క సేవకుడు దేవదూతలతో కలిసి తిరుగుతుంటారు। प्रभु के डरवोए के चारों तरफ देवदूत उसके దేవుడి छावनी యందు किए हुए భయభక్తులు रहता है। కలిగిన వారికి వాళ్ళు నలుమూలల వాళ్ళకి దేవదూతలు ఆవరించి ఉంటారు। आप कैसे दुनिया को ट्रीट करते ఎలాగైతే లోకం దగ్గర और వ్యవహరిస్తారు, चर्च को कैसे ट्रीट करते, సంఘం దగ్గర అలాగే వ్యవహరిస్తున్నారు। ये दोनों में फर्क होना चाहिए। రెండిట్లో తేడా మీకు కనిపించాలి। प्रभु का भवन आपके लिए क्या है? దేవుని యొక్క మందిరం నీ కొరకు ఏమై ఉన్నది? सबसे पहले మొట్టమొదటిగా प्रभु ने घर बनाया, దేవుడు ఇల్లు కట్టాడు, फिर चर्च बनाया। తర్వాత ఈ చర్చ్ కట్టాడు। पहला आदम और हवा का घर बनाया, ముందుగా ఆదామావలి యొక్క గృహాన్ని కట్టాడు, फिर उनके लिए चर्च बनाया। వారి కోసం సంఘం కట్టాడు। जब आदम और हवा पाप में गिर गए, ఎప్పుడైతే ఆదామావలి పాపంలో तब పడ్డాడు, उनको बलिदान के लिए एक वेदी बनाया। వారి కోసం బలి ఇవ్వటానికి ఒక బలిపీఠాన్ని ఇచ్చాడు। तो पहला आपका घर, ఆ తర్వాత మీ ఈ ముందు अगर ఇల్లు, आपका घर चर्च नहीं बनेगा ఒకవేళ మీ ఇల్లే సంఘముగా तो आप మారకపోతే कभी भी चर्च को चर्च नहीं मानेंगे। అప్పుడు ఎప్పుడు కూడా నీ సంఘానికి సంఘముగా నువ్వు आपका చేయలేవు। घर पहला चर्च बनना నీ चाहिए। ఇల్లే ఒక సంఘముగా మారాలి ఫస్ట్। आप चर्च में जाके कब गाना गाएंगे? ఎప్పుడు సంఘంలోకి వెళ్ళి పాటలు जब పాడుతావు? आपके घर में प्रभु का गाना चलेगा, ఎప్పుడైతే ఇంట్లో నువ్వు దేవుడి పాటలు పాడుతావు, घर में फिल्म गाना चलेगा, ఇంట్లో అయితే సినిమా పాటలు నడుస్తుంటే चर्च में भक्ति का गाना कैसे होगा? సంఘంలో భక్తి పాటలు ఎలాగొస్తాయి? आपका घर में टीवी चलेगा, నీ ఇంట్లో టీవీ నడుస్తుంటది, चर्च में कैसी भक्ति होगी? సంఘంలో ఎలా భక్తి వస్తది? आपका घर पहला चर्च बनना है। నీ ఇల్లే ముందు సంఘముగా మారాలి। एक बार संडे स्कूल का बच्चे को पास्टर मिल गए घर पे जाके, ఒక రోజు సండే స్కూల్ పిల్లవాడికి పాస్టర్ గారు కలవడానికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళి। और पास्टर ने बोला बेटा ఆ పాస్టర్ గారు అన్నారు, కుమారుడా एक गाना गा। ఒక పాట పాడు నాన్న और అన్నాడు। बेटा ने गाना शुरू किया, ఆ పిల్లోడు పాట పాడడం ప్రారంభించాడు। चुम्मा चुम्मा दे दे। హిందీ అది చుమ్మా చుమ్మా అని హిందీ పాట సినిమా పాట పాడడం ప్రారంభించాడు। मम्मी किचन से बोलता वो नहीं संडे वाला गाना गा, संडे वाला। కిచెన్ నుండి అమ్మ అంటుంది, రే రే అది పాట కాదురా, సండే స్కూల్లో పాట నేర్పించిన పాట పాడురా అంటుందట అలా అమ్మ। पास्टर बोला कोई बात नहीं, वो खाली संडे को गाता है ना। పాస్టర్ గారు అన్నారు, మండే से- "అమ్మా, ఆదివారం నాడు పాడవలసింది కదా అదే, मंडे से सैटरडे तक यही गाना गाता है ना। అదే సోమవారం నుండి శనివారం వరకు ఈ పాట నేర్పిస్తారు కదా ఇంట్లో." अगर ऐसा हमारा घर रहेगा ఒకవేళ ఇల్లు అలాంటిది మనది ఉంటే फिर चर्च कैसा रहेगा? సంఘం ఎలా ఉంటది? ఒకసారి चर्च बनने के लिए आपका घर बनना बहुत जरूरी है। నిజంగా చర్చిలోకి రాక మునుపు, చర్చి తయారవక మునిపే ఇల్లు చర్చిగా మారాలి। हम लोग మనము दुनियावी लोगों से 8వ పాయింట్ ఏంటంటే ఈ बहाना देते हैं, లోకస్తుల వలె మనము నెపాలు చెప్తుంటాం। मेरे पास वक्त नहीं है, నా దగ్గర టైం లేదు, मेरे पास काम करने के लिए నా टाइम దగ్గర नहीं है, టైం పనిచేయడానికి టైం లేదు, मैं बिजी है, నేను చాలా బిజీ, सवेरे नहीं आऊंगा शाम को आऊंगा। నేను उदయం రాకపోతే సాయంత్రం వస్తా। ऐसा हम लोग दुनिया के नहीं बल्कि चर्च को बहाना देते हैं। నిజంగా లోకానికి అలాగా నెపాలు చెప్పం గానీ సంఘానికి हालेलुया, చెప్తుంటాం। हालेलुया। హల్లెలూయా। आज ये कलिसिया ने कन्वेंशन रखी है, ఈ రోజు సంఘం పట్ల మీ యొక్క గురిని పెట్టాలి। कलिसिया का लोग इधर पहला रहना चाहिए, మొట్టమొదటిగా సంఘస్థులు ఇక్కడ కూర్చోవాలి, वो लोग इधर पहले उपस्थित रहना चाहिए। వాళ్ళే ముందు కూర్చోవాలి ఇక్కడ, बाद में बाहर से आने वाले लोग हैं, తర్వాత బయట నుండి हमारा రావాలి। लोकल लोग पहले रहना चाहिए। లోకల్లో ఉన్నవారు ముందు రావాలి ఇక్కడ। अगर लोकल आदमी को काम है, ఒకవేళ లోకల్లో ఉన్న వారికి పని ఉంటే बाहर से आने वाले को उससे ज्यादा काम है। వారి బయట నుండి వచ్చినకి ఎక్కువ పని ఉంటది। तो लोकल आदमी चर्च के लिए तैयार होना है। ఖచ్చితంగా లోకల్లో ఉన్నవారు ముందుగా హల్లెలూయా। సిద్ధపడి ఉండాలి। हालेलुया। హల్లెలూయా। सो कलिसिया
అంటే సంఘము. आप क्या समझते हैं? నువ్వేం అర్థం जो చేసుకుంటున్నావు? आजकल हो रहा है ఏదైతే ఈ రోజు జరుగుతున్నాయి ఈ वो రోజు कलीसिया नहीं है, అది సంఘాలు కావు. कलीसिया कुछ और है। సంఘం అంటే వేరేదై, आप प्रभु का मंदिर है, నువ్వే ఆ దేవుని యొక్క మందిరమై. आपको लेने के लिए प्रभु आ रहा है। నిన్ను తీసుకొని వెళ్ళడానికి దేవుడు వస్తున్నాడు. प्रभु ये बाइबल को लेने नहीं आ रहा है, దేవుడి బైబిల్ తీసుకెళ్ళడానికి ये రావట్లే. बाइबल आपके घर में रह जाएगा। ఈ బైబిల్ మీ ఇంట్లో ఉండిపోద్ది. ये वचन जिसका अंदर जिंदा है ఈ వాక్యం ఎవరి లోపలైతే బ్రతుకుతుందో उनको लेने प्रभु आ रहा है। వారిని తీసుకొని వెళ్ళడానికి వస్తున్నాడు ఆయన. ये बाइबल को प्रभु नहीं लेने आ ఈ रहा है। బైబిల్ దేవుడు తీసుకెళ్ళడానికి రాడు. नबी ने बोला 4 बाइबल है। బెనం గారు చెప్పారు 4 బైబిల్. पहला बाइबल आसमान है, మొదటి బైబిల్ ఆకాశంలో ఉంది. दूसरा बाइबल एनोक का पत्थर पिरामिड है, నిజంగా రెండో బైబిల్ హానోకు కట్టిన పిరమిడ్. ये तीसरा बाइबल है, ఇది మూడో బైబిల్ రాసింది. और ये चौथा ఇది बाइबल है। 4వ బైబిల్. आप चौथा बाइबल है। మీరే 4వ ये బైబిల్. बाइबल को लेने प्रभु आ रहा है। ఈ బైబిల్ తీసుకెళ్ళడానికి रात వస్తున్నాడు. और दिन बाइबल में घुसे हैं, बाइबल में घुसे, पढ़े पढ़े, అచ్చా, రాత్రి పగలు బైబిల్లో మీరు लेकिन దూరండి. बाइबल का वचन दिल में कुछ भी नहीं है। ఒకవేళ బైబిల్ వాక్యం హృదయంలో ఏమీ లేకపోతే, पहला बाइबल को बाद में पढ़ते, पहला आपको पढ़ते लोग, నిజంగా బైబిల్ ప్రజలు తర్వాత చదువుతారు కానీ నిన్ను ముందు చదువుతారు. पहला आपको पढ़ते हैं, నిన్ను ముందు చదువుతారు. बाइबल बाद में पढ़ेंगे। బైబిల్ తర్వాత చదువుతారు. आप पहला जिंदा बाइबल बनना जरूरी है। మీరే సజీవ బైబిల్ గా మారాలి ముందు. अगर आप जिंदा बाइबल बन जाए, ఒకవేళ మీరు సజీవ బైబిల్ గా आपके మారితే मुंह से निकला हुआ सब वचन परमेश्वर का वचन నీ होगा। నోటి నుండి వచ్చిన ప్రతి మాట దేవుని యొక్క మాటగా अगर ఉంటుంది. आप जीवित बाइबल नहीं बन सकते ఒకవేళ हैं, సజీవమైన బైబిల్ గా మీరు आप మారకపోతే एक नामधारी मसीह है। ఒక నామకార్థ క్రైస్తుడై ఉన్నారు. विश्वास है सबको, మీ అందరికీ విశ్వాసం ఉంది. हमने विश्वासी लोग हैं, మేము అందరం విశ్వాసులమే. लेकिन विश्वास क्या है वो मालूम ఆ नहीं। విశ్వాసం అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు एक बार ऐसा हुआ, ఒక రోజు ఇలా జరిగింది. एक लंबा नदी में रस्सी बांधा इधर से उधर ఒక डोरी, ఒక ఒక పొడవాటి నది మీద అట్టుండి ఇటు ఒక పెద్ద తాడు కట్టారు. और सब पब्लिक जमा है और वो डोरी में रस्सी में चल के जाते हैं। बैलेंस बता रहे हो, నిజంగా ప్రతి ఒక్క జనాలందరూ వచ్చి కూర్చొని నిలబడి इधर से చూస్తున్నారు. उधर गया, అక్కడ నడుచుకుంటూ చూస్తారు उधर బ్యాలెన్స్ से తో ఆ इधर తాడు आया, మీద. बैलेंस में चल के। అట్నుండి ఇటు నడుచుకుంటూ బ్యాలెన్స్ మీద जब నడుచుకుంటూ यहाँ उतरा सब ताली बजाए। అట్నుండి దిగి రాగానే చప్పట్లు కొట్టారు అందరూ. वाह क्या जबरदस्त बात है। ఏం గొప్పగా నడిచారా బాబు उसने అన్నారు. बोला सब लोग विश्वास करते हैं मैं चल के गया। అందరూ విశ్వసిస్తున్నారా నేను నడిచి వచ్చానని? हाँ विश्वास करते ఆ, हैं। నమ్ముతున్నాం మేము అందరూ అన్నారు జనాలందరూ. अभी आप में से कोई भी एक जन आओ मेरे ऊपर बैठो, ఇప్పుడు మీలో ఎవరో ఒకరు రండి నా మీద కూర్చోండి, मैं चलता हूँ। నేను నడుస్తాను. मैं नहीं आएगा। నేను రాను. ब्रदर आप, మీరు मैं नहीं। నేను రాను. आप, మీరు मैं नहीं। నేను రాను. अरे अभी आप बोला विश्वास है मेरे ऊपर। మీరు నా మీద నమ్ముతుండ్రు ఇప్పుడు అన్నారు. विश्वास है, విశ్వాసం ఉంది. गिर गया तो పడిపోతావు, तू भी मरेगा हमको भी मारेगा। నువ్వు చేస్తావు మేము చేస్తావు అంటున్నారు వాళ్ళు. तब उधर एक लड़का था, ఒక చిన్న పిల్లడు ఉన్నాడు అక్కడ. उसने बोला मैं चलूंगा। ఆయన నేను నడుస్తా. बोला आजा, అయితే రా. उसको कंधे में बिठाया ఆయన భుజం మీద और वो रस्सी కూర్చోబెట్టుకున్నాడు. पे चलने लगा। ఆ తాడు మీద నడవడం सब ప్రారంభించాడు. लोग दांत तले उंगलियां, అందరు చేతులు ఏని పెట్టుకుని अरे నవ్వుకుంటున్నారు. गिरेगा मरेगा बच्चा भी मरेगा। అరే పడిపోతే చనిపోతాడు, పిల్లడు కూడా చనిపోతాడు. लेकिन वो बैलेंस में गया और वापस బ్యాలెన్స్ आया। మీదకి వెళ్ళాడు, బ్యాలెన్స్ మీద जब నడుచుకున్నాడు. लड़का नीचे उतरा, ఎప్పుడైతే పిల్లోడు కింద దిగి వచ్చాడు सब लड़के को गए, అందరు పిల్లడు अरे ये आदमी तो पागल है, हम भी विश्वास करते हैं, लेकिन हम गया क्या? नहीं गया। ఈ మనిషి పిచ్చోడు, మేమందరం విశ్వసిస్తాం, మేము వెళ్ళామేంటి? వెళ్ళలేదు. నువ్వెందుకు వెళ్ళావరా అంటున్నారు ఆ పిల్లడికి వెళ్ళి. तू कैसा इस पर विश्वास किया? ఎలా నమ్మేవా ఇతని మీద? वो लड़का ने बोला ये मेरा बाप है। ఆ అబ్బాయి అన్నాడు ఈ నా తండ్రి. हालेलुया। హల్లెలూయా. मेरे को नहीं गिराएगा मालूम है। నాకు పడనేవాడు నాకు తెలుసు మా తండ్రి. दुनिया का विश्वास कैसा है లోకస్తుల విశ్వాసం ఎలాగుందో और తెలుసా? प्रभु विश्वासियों का विश्वास कैसा होना కానీ चाहिए। మీ విశ్వాసము విశ్వాసం యొక్క విశ్వాసం ఎలాగుందో जैसे తెలుసా? लोग विश्वास करते हैं वैसा विश्वास नहीं हमारा होना జనులు चाहिए। విశ్వసించినట్టుగా నీ విశ్వాసం అలాగుండదు. हमारा विश्वास परमेश्वर का विश्वास నా है। విశ్వాసము నా పరల దేవుడి యొక్క वो విశ్వాసం. मेरा बाप है, ఆయన నా తండ్రి. वो मुझे नहीं गिराएगा, ఆయన నన్ను वो పడనివ్వడు. मेरा हाथ नहीं छोड़ेगा, ఆయన నా చెయ్యి విడవడు. वो हमेशा मेरे साथ है। నిత్యము నాతో ఉంటాడు. ये विश्वास को लेके ఏ విశ్వాసంతో మీరు तभी వెళ్ళాలి? वो चर्च उन्नति पाएगा। అప్పుడు ఆ సంఘం పైకి ఎదుగుతుంది. नहीं तो चर्च के अंदर अगर ये विश्वास है नामधारी, ఒకవేళ సంఘములో ఇలాంటి నామకార్థ విశ్వాసం वो ఉంటే कलीसिया कभी बढ़ेगी ఆ नहीं। సంఘం ఎప్పుడు ఎదగదు. कलीसिया आत्माओं से भरना चाहिए। ఆ సంఘము ఆత్మల చేత నింపబడాలి. एक कलीसिया का प्रोग्रेस कभी है जी। एक कलीसिया का प्रोग्रेस कभी है ఎప్పుడైతే సంఘము యొక్క కొనసాగింపు ఏదో ఉందంటే बपतिस्मा लेके रोज आत्मा अंदर आना चाहिए। ఆ బాప్తిసాలు తీసుకుంటూ సంఘములోకి వస్తూనే ఉండాలా. सबसे बड़ा मिनिस्ट्री పెద్ద పరిచర్య, अंधा देखना, గుడ్డివారు చూచుట, मुर्दा जिंदा होना, మృతులు లేచుట, कोड़ी शुद्ध होना, అరే కుష్ఠరోగులు బాగవుట, सबसे बड़ा मिनिस्ट्री అన్నిటికన్నా పెద్ద పరిచర్య आत्माओं को जीतना। ఆత్మలను జయించుట. अगर एक टुंडे को ఆ, हाथ मिलेगा ఆ, జీ. वो कल सिगरेट पिएगा। ఒకవేళ ఒక కుంటివాడికి
ఒక చేతులు లేని వాడికి చెయ్యి దొరికితే రేపు సిగరెట్ తాగుతాడు. अगर एक लंगड़े को पैर मिलेगा ఒకవేళ కాళ్ళు లేనివాడికి కాలు వస్తే कल वो सिनेमा थिएटर में रहेगा. సినిమా థియేటర్కి నడుచుకొని వెళ్తాడు. शंघाई आपको नहीं बचा सकता, స్వస్థత నిన్ను రక్షించలేదు. लेकिन जिसका दिल बदल गया ఏమేన్ ఏమేన్. ఎవరి హృదయం అయితే वो మార్చబడుతుందో प्रभु के राज्य में रहेगा. ఆయన దేవుని రాజ్యానికి వెళ్తాడు. वो वहाँ मिलेगा. అక్కడ కలుస్తాడు. इसके लिए चमत्कार बड़ी बात नहीं है, అందుకే స్వస్థత కార్యాలు గొప్ప मन విషయం का కాదు. चमत्कार बड़ी बात. హృదయ మార్పిడి ఆ యొక్క గొప్పతనం, అది గొప్పది. मेरे मीटिंग में एक ब्रदर आए थे, నా మీటింగ్ లో ఒక సోదరుడు వచ్చాడు. बहुत बड़ा गुंडा, చాలా పెద్ద రౌడీ. 7.5, 7.5, 7 फुल 1 हाफ मर्डर, జీ 7.5 मतलब 7 फुल मर्डर, 7 ఫుల్ మర్డర్లు చేశారు, సగం హాఫ్ మర్డర్ చేశాడు ఒకటి. इसके लिए 7.5 मर्डर. అందుకే 7.5 మర్డర్లు చేశాడు. वो वचन सुन रहा था, వాడు వాక్యం వింటున్నాడు, रोने लगा, ఏడవడం ప్రారంభించాడు, आंख से पानी, కన్నీరు కారుస్తున్నాడు. मीटिंग खत्म हुई, మీటింగ్ ముగిసిపోయింది. मेरे पास आया, बोला पास्टर నా దగ్గరికి వచ్చాడు, పాస్టర్ గారు मैं जब पुलिस पकड़ के लेके गया, నాకు పోలీసు పట్టుకుని వెళ్ళారు, आइस में सुला के मारा नंगा, నాకు ఐస్ మీద పడుకోబెట్టి బట్టలు ఇప్పి కొట్టారు. लेकिन मैं रोया नहीं. నేను ఏడవలేదు. इधर आया, ఇక్కడికి వచ్చాను, वचन सुनता है, వాక్యం విన్నప్పుడు आंखी से पानी आता है. కన్నీరుతో నా కళ్ళు కన్నీరుతో क्या हो गया? ఏమైంది ఇక్కడ? अरे वचन तुम्हारे दिल को तोड़ता है. వాక్యం నీ హృదయాన్ని ముక్కలు చేస్తుంది. नबी क्या कहता है? ప్రవక్త ఏమంటారు? पत्थर दिल मोम बनता है. రాయ గుండెను ఆయన మాంసపు గుండెగా మారుస్తాడు. वही मिराकल है. అదే గొప్పతనం. अंधा देखना, लंगड़ा चलना वो मिराकल नहीं है. గుడ్డివారి చూపు పొందుట, కుంటివారి నడవడం, उद्धार पाना वो मिराकल है. రక్షించబడ్డమే అన్నిటికంటే గొప్ప. और बाइबल क्या అద్భుతం. कहती है? బైబిల్ ఏం చెప్తుంది? उद्धार पाने वालों को రక్షించబడే వారికి प्रभु चर्च में लाता था. సంఘములోకి చేరుస్తూ ఉండేవారు దేవుడు. चर्च में आने के बाद उद्धार नहीं पाता है. సంఘములోకి వచ్చిన తర్వాత రక్షణ పొందలేదు. उद्धार पाए हुए को प्रभु चर्च ముందు में लाता है. రక్షింపబడే వారికి సంఘములో చేర్చేవారు. हम लोग बहुत बार बिना उद्धार वाले को चर्च में लाते. మనలో పెద్ద తప్పు ఏంటంటే రక్షణ పొందకపోయిన సంఘంలో పిలుస్తాం. मैंने लाया, నేను తీసుకొచ్చాను, उसने लाया, ఆయన తీసుకొచ్చాడు. वो गड़बड़ करके भाग जाता వాడు है. ఏదో తప్పు చేసి వెళ్ళిపోతాడు. ఎక్కడి నుండి. जिसको प्रभु लाता है ఎవరికైతే దేవుడు తీసుకొని वो వస్తాడు कभी नहीं भागेगा. ఆయన ఎప్పుడు పారిపోడు. वो वचन में स्थिर रहेगा. ఆయన వాక్యంలో స్థిరంగా ఉంటాడు. खुदावन आपको बड़ी आशीष దేవుడు दे. మీకు బహుగా దీవించును గాక. आगे कल सुबह बात करेंगे. రేపు ఉదయం మరలా చూద్దాం ఈ సంఘం ప్రభు గురించి. आपको आशीष दे. దేవుడు మీకు బహుగా దీవించును గాక. God bless you. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. మరి ఉదయ కాలంలో నిశ్చయముగా మొదటి కూటములోని దేవుడు అద్భుతంగా చక్కగా మన విశ్వాసంలో ఎలాగైతే నిలబడి ఉండాలో చక్కగా దైవజనులు అద్భుతమైనటువంటి వాక్యమును బోధించారు. దేవునికి స్తోత్రం.